ఉన్నది అంటే అది శ్రీమద్ భాగవతం. నా ప్రతిరూపమే నేను వేరు కాదు, భాగవతం వేరు కాదు. నేనే భాగవతము, భాగవతమే నేను అంచేత ఈ భాగవతము నేను అని అనటానికి కూడా రెండు చిన్న దృష్టాంతాలు. మనకందరికీ తెలిసిన పోతనామాత్యుల వారు, ఆ పోతనామాత్యుల వారు ఒకవారు భాగవతానికి దశమ స్కందానికి వ్యాఖ్యానం చేశారు. 1 నుంచి మొదలుకొని 7, 8, 9 అంతా అయిపోయింది, 10 చేస్తున్నారు, దాంట్లో నడుస్తున్నది. ఆ గ్రంథాన్ని ఒక గూట్లో పెట్టుకున్నారు. ఆయనకు ఒక చిన్న ఆ కూతురికి చెప్పారట, అమ్మ పుస్తకం పట్ల. ఆ అమ్మాయి ఆ గ్రంథాన్ని అలాగ పక్కన సంఖ్యలో పెట్టుకుని తీసుకొస్తుంది. చిన్న పిల్లని ఎత్తుకుంటారు తల్లి, అలాగే పట్టుకొచ్చింది. తండ్రి అమాత్రం పూతనామాత్రం అంటే ఏంటిది, పుస్తకం మీద పెట్టుకో, చేతిలో పెట్టుకో, నేను లేదా పట్టు పెట్టి తీసుకొస్తున్నట్ట. అదేంటిది పుస్తకం అంటే ఏంటి, చిన్న కృష్ణుడికి కనిపించలేదా అంటే ఆ అమ్మాయికి ఆ పుస్తకం గ్రంథం కృష్ణుడు వల్ల దర్శనం ఇచ్చింది. అంటే కృష్ణుడు వేరు కాదు, భాగవతం వేరు కాదు. చేత ఎక్కడ భాగవతమో అక్కడ కృష్ణ ప్రత్యక్షము సన్నిధి ఉంటుంది. ఇంకొకటి భాగవతానికి చెప్తారు, భాగవతమే కృష్ణ ప్రతీకమని చెప్పటానికి ప్రథమ ద్వితీయ స్కందాలు భగవంతుడి పాదములను. ప్రథమ ద్వితీయ స్కందాలు భగవంతుడి పాదం, తృతీయ చతుర్థ స్కందాలు తొడల నుండి కటిభాగం దాకా, పంచమము నాభి భాగం. మన శరీరంలో నాభి, నాభి చాలా సున్నితమైంది. ఇలా కొట్టండి నొప్పి, దానికి ఉన్న గుణం ఇంకెక్కడైనా మీరు కొట్టండి, మనం భరిస్తాం. నాభికి తగిలితే దెబ్బ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మనకు తల్లి నుండి ఆహారం వచ్చే ఒక నాళం కూడా అక్కడి నుండి, అదే మనకు జీవతంతు. అది పంచమస్కం, చాలా సున్నితమైనటువంటిది, గట్టిగా ఉండవచ్చు. ఉదరము 6వ స్కంధం, హృదయము 7వ స్కంధం, 8వ నవమాలు భుజం. శరీరంలో పెళ్లికి అమ్మాయిని పెళ్లి చూపులు తీసుకొచ్చినప్పుడు ముఖం చూసుకో, ఎలా ఉంది అమ్మాయి లక్షణం, లక్ష్మి లాగుంది అని, కళ ఉట్టిపడతా ఉంది. అలాగా ఆ ముఖ సౌందర్యం ఏది అంటే దశమ స్కంధం. శరీరంలో ప్రధానమైనటువంటిది మనం చూసేది ముఖం. అంచేత ఆ ముఖము దశమ స్కంధం. అదే ఏకాదశ పాల, తర్వాత శిరస్సు ఏకాదశ. ఇలాగా ఇది మొత్తం భగవత్ ప్రతీకం, ఇది భగవద్ రూపం. ఇది ఇలాంటి భగవద్ రూపము మన మనస్సులో, మన ఇంట్లో 7 రోజుల పాటు ఆ భగవంతుడు పుస్తక రూపంగా, పుస్తకంలో ధర్మరూపంగా, మనకు భక్తి రూపంగా, జ్ఞాన రూపంగా ఇక్కడ ఉండబోతున్నాడు. అలాంటి ఆ భగవత్ సన్నిధి 7 రోజుల పాటు నిరంతరంగా ఇక్కడ ఉండని, కొందరు ప్రత్యక్షంగా కానటువంటి వారు పరోక్షంగా వింటున్నారు, వాళ్ళందరికీ కూడా భగవంతుడి సౌభాగ్యం ఇవ్వని చెప్తూ ఈ భాగవతం యొక్క అద్భుతమైనటువంటి మహిమ చెప్తారు పద్మపురాణం. భాగవతం వింటే ఏమవుతుంది, మన సాధారణ మనస్తత్వం ఎలా ఉంటుంది, ఏ పని చేసినా నాకేమిటి, నాకేమి లాభం లేనిదే మనం ఎవరు ఏమి చెయ్యం. శాస్త్రంలో కూడా ఒక మాట ఉంది, ప్రయోజనమనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే. ప్రతివాడికి కూడా ఏదో ఒక ప్రయోజనం కావాలి, ఒక ఫలితం కావాలి. ఏదో చేశాము, ఫలితం లేనిది, అర్థరహితమైనటువంటిది ఏది కూడా మన భగవత్ సంబంధితమైనటువంటి విచారాల్లో మీకు ఫలము ఇప్పుడు కనిపించకపోవచ్చు, ఇప్పుడు మీకు ఫలితం కనిపించకపోవచ్చు. ఏ రకమైనటువంటి ఫలము కూడా అది భగవంతుడు మన పేరు రాసి పెట్టి ఉన్నాడు. అది శుభం కానీ అశుభం కానీ అది మనకు దక్కాల్సినటువంటి సమయం వస్తే ఎవరూ ఆపలేరు. అంటే కృష్ణుడు ఒకటే అన్నాడు, కర్మణ్యే వాధికారస్తే. నీకు అధికారం ఎక్కడ దాకా ఇచ్చాను, నీకు కర్మ చేయటం వరకే నీకు అధికారం ఇచ్చాను. ఫలం ఎప్పుడు ఇస్తావు, ఇస్తావా లేదా, ఏమి ఇస్తావు, ఇవన్నీ నీకు సంబంధం లేదు. నేను ఇస్తాను, నీకు ఎప్పుడు ఇవ్వాలి, ఏ రకంగా ఇవ్వాలి, ఏ రూపంలో ఇవ్వాలి నాకు తెలుసు. అంచేత ఆ భాగవత కథ ఇది మనకు
ఫలదాయకమైనటువంటిది. ఎట్టి ఫలితము, ఏం ఫలం ఇస్తుంది? భాగవతం వింటున్నాము, మాకేమయ్యా ఫలం ఇస్తుంది? ఫలం లేనిదే, నాకేం ప్రయోజనం లేనిదే నేనేం చెయ్యను కదా. శాస్త్రం ఒక మాట ఏమంటుంది? నమందోపి ప్రవర్తతే ప్రయోజనం అనుద్దిష్ట నమందోపి ప్రయోజనం లేనిదే మంద బుద్ధి గలవాడు కూడా ఒక అడుగు ముందే వేయడు. నాకేం చెప్పు, నేను వస్తా, లేదంటే నేను రాను. 7 రోజుల పాటు నిరంతరంగా భగవత్ చింతన, భగవతత్వం, శ్రీమద్ భాగవతం మనం 7 రోజులు కుదించుకున్నాం. కానీ భాగవతం చాలా విశేషమైనటువంటిది. జీవితం అంతా కూడా మనకు సరిపోనటువంటిది. సరే, దీన్ని వింటే ఏమొస్తుందయ్యా అంటే మోక్షమే వస్తుంది. ఇంకేం కావాలి? మోక్షానికి మించింది ఇంకేమైనా ప్రపంచంలో ఉంది అని అంటే అది కోరుకోవచ్చు మనం. మోక్షానికి మించిన వస్తువే లేనప్పుడు మనం కోరుకోవడానికి నేనే లేదు. కావున అట్టి అద్భుతమైనటువంటి గ్రంథరాజం. ఒక ప్రసంగంలో ఒక మాట అంటారు, భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చస్య కర్మాణి దృష్టయేవాత్మనిష్ఠరే. భాగవతం వింటే, పూర్తిగా పద అర్థం చేసుకుంటే, ఏ శ్లోకంలో ఏ పదం ఉన్నది, ఆ పదం ఎందులకున్నది, ఎందుకు ఈ పదం ఇక్కడ పెట్టారు, మనమే అంటాం ఏదైనా, ఈ సామాన్లు ఇక్కడ పెట్టారు అని అంటాం. కొంచెం అంటే కొన్ని వస్తువులు ఇక్కడ ఉంటే అందంగా ఉంటుంది, కొన్ని వస్తువులు ఇక్కడ ఉంటే అస్తవ్యస్తంగా అసహ్యంగా ఉంటుంది. నలుగురు వచ్చినప్పుడు ఇలాంటి ఇక్కడ పెట్టొద్దు అని అంటాం. అంటే కొన్ని వస్తువులు ఇక్కడ ఇలా ఉండాలి, కొన్ని వస్తువులు ఇలా ఉండకూడదని మనమే మన నిత్య వ్యవహారంలో. అలాగా భగవత్ కథ వింటున్నప్పుడు మనకు ఎలా ఉంటుంది అంటే, ఆ కృష్ణ దర్శనము లేక కృష్ణ కథా శ్రవణం వల్ల భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా. హృదయ గ్రంథి భిద్యతే, హృదయంలో దాగి ఉన్నటువంటి అజ్ఞానము పటాపంచలేదు, అన్ని సంశయాలు పోతాయి. ఆ భగవంతుడి చూపు ఒక్కసారి మన పైన పడింది చాలు, అంతే, ఏం అక్కర్లా. ఆ భగవంతుడి చల్లటి చూపులు మన పైన పడటానికి చేసేటువంటి ప్రయాసంలో ఒక చిన్న ప్రయత్నం అంతే. దేవుడు నన్ను ఎప్పుడు చూస్తాడు? మనం పెళ్లింటికి వెళ్తాం, ఆయన ఇంకా మనం చూడట్లేదులే, ఇద్దరిని తర్వాత స్టేజ్ ఎక్కుదాం, ఇప్పటి నుంచే ఎందుకు కంగారు, తర్వాత ఎక్కుదాం, ఇంకా ఏదో ఫోటోలు నడుస్తున్నాయి అక్కడ, ఆయన చూసినప్పుడు మనల్ని విష్ చేసినప్పుడు అప్పుడు మనం పలకరిద్దాం, లేకపోతే తిరిగి వెళదాం. అంటే చిన్న వ్యవహారం ఇలా చేసుకుంటే, భగవంతుడు ఆయన చల్లటి చూపులు ఒక్కసారి మనల్ని చూడాలి. కోట్ల 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 అనంత కోటి జీవరాశులు, మనం అక్కడమే కాదు, మనలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు, మనకన్నా ముందరున్నారు, మనకన్నా 10 సార్లు 20 సార్లు 100 సార్లు సాధన చేసిన వాళ్ళు ఉన్నారు. మన టైం ఎప్పుడు వస్తుందో, మన లైన్ ఎప్పుడుందో, మనం ఎప్పటిదాకా ఉంటామో, ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటిది. ఆ భగవంతుడి చల్లటి చూపు పడాలి. భాగవత శ్రవణం ద్వారా ఇది అవుతుంది. ఏమిస్తుంది భాగవతం అని అంటే, ఫలశ్రుతి ఇంకొక మారు నేను చివరికి కూడా చెప్తాను, సంక్షేపంగా చెప్పి విషయంలోకి వెళదాము. దుందుకార అన్నటువంటి ఒక అత్యంత నీచాతి నీచమైనటువంటి వాడు, గోకర్ణ అన్నటువంటి మనం ఊరు పేరు విని ఉంటాం, అదొక ఊరు క్షేత్రం. గోకర్ణ అన్నటువంటి ఒక బ్రాహ్మడు ఉన్నాడు. అతడి పుట్టుకయే చాలా విచిత్రం. సంతానం లేదు అని తండ్రి ఋషి దగ్గరికి వెళితే సంతానం కొరకు ఆయన ఒక పండును మంత్రిస్తే, భార్యకు ఈ పండు తినడము, పిల్లల్ని కనడము, ఇవన్నీ ఆవిడకి ఇష్టం లేదు. కానీ బలవంతంగా భర్త పండు తీసుకొచ్చి ఇచ్చాడు. ఏం చెయ్యాలో తెలియక అప్పటికే తన చెల్లెలు గర్భవతి. సరే, ఈ పండును తీసుకెళ్లి ఆవుకు పడేసింది. చెల్లెలతో మాట్లాడుకుంది, నీకు ఎట్లా పిల్లలంటే వద్దనుకుంటున్నా కానీ ఆ పిల్లని నాకు ఇచ్చేసి నేనేదో కూడా కడుపుతో ఉన్నట్టు నేను నాటకాలు చేస్తానని చెప్పి ఏదో బట్టలు గిట్టలు చుట్టుకొని కొద్ది రోజులు మొదలుపెట్టింది. ఆ పండు తిన్నటువంటి ఆవు అది గర్భధారణ చేసింది. మంత్రశక్తి ఎక్కడికి పోదు. ఆ ఆవు కూడా గర్భధారణ చేసింది. ఈవిడ గర్భధారణ చేసినట్టు నాటకం చేసింది. చెల్లెలు గర్భధారణ చేసి ఉన్నది. చివరికి మంచి సమయాన ఆవు ఒక పిల్లాడికి జన్మనిచ్చింది. ఆవు పిల్లాడికి జన్మనిచ్చింది కూడా కాదు, ఎందుకంటే మంత్రం ఇచ్చింది ఏమిటి? కొడుకు పుట్టాలి, కొడుకు పుట్టాలి, లేక కూడా పుట్టడానికి కాదు. కానీ ఆవు నుండి పుట్టినందుకు వాడికి శరీరం అంతా మానవాకారం ఉండి ఆ చెవులు మాత్రమే ఆవు వలె ఉన్నాడు.
కరణాలు మాత్రమే గో వలె ఉన్నది. వాడి పేరు గోకర్ణ. వాడు నివాసం చేసిన క్షేత్రం ముక్తి క్షేత్రం అని. అందుకనే ఎవరికైనా ఏదైనా దోషాలు ఉంటే గోకర్ణానికి వెళ్ళి పరిష్కారం చేసుకుంటుంటారు. ఆ గోకర్ణ మరి ఈ పక్కన ఈ చెల్లెలు గర్భధారణ చేసి నాటకాలు చేసిందే, ఆ పిల్లని ఈవిడ పెంచుకుందిగా. నాకు పిల్లాడు పుట్టాడు. ఆవిడ పేరు దుంకులి. దుందులి కొడుకు దుందుమార దుందుకార. మహా దుర్మార్గుడు. చెయ్యరాని పనులన్నీ చేశాడు. ఇంకెన్ని ఉన్నాయో అన్ని అయిపోయాయి. చెయ్యని ఇంకా అజానుడు కూడా ఈయన ముందు ఏం కాదు, బలాదురే. అన్ని పాపాలు అయిపోయాయి. చివరికి వేశ్యా సంఘం వల్ల ఆ వేషలందరూ కూడా డబ్బు కోసం ఇతన్ని చివరికి ఉన్నదంతా తీసేసుకొని ఒక పాడుబడ్డ బావిలో ఇతన్ని పడేసి పైన రాళ్ళు రప్పలు ముళ్ళు కంప అన్ని వేసి తగలబెట్టేశారు. వాడు అక్కడే చచ్చిపోయాడు. తల్లిదండ్రులు వృద్ధులైపోయారు. ఈ గోకర్ణ దేశం వదిలేసి వెళ్ళిపోయాడు. ఎక్కడెక్కడో తిరుగుతూ సాధన చేస్తున్నాడు. ఆవు నుండి పుట్టినటువంటి వాడు పరమసాత్వికుడు. పరమసాత్వికుడు. దుందుల నుండి పుట్టిన వాడు పరమ దుర్మార్గుడు. ఒకనాడు వీళ్ళిద్దరికి ఎదురు బదులు తారసపడి వాడు మరణించాడు. మరణించినటువంటి వాడు ప్రేతగా తిరుగుతుంటే, మరణించినటువంటి వాడికి కర్మ సరిగ్గా జరగకపోతే ప్రేతాత్మగా తిరుగుతున్నాడు. విపరీత ఆ ప్రేత ఇలాగ వస్తే ముందు కంపు వాసన ఉంటుంది. కొన్ని లక్షణాలు విపరీతమైన అరుపులు, కేకలు, శరీరం నుండి వచ్చేటువంటి సమగ్ర అమేధ్యం అంతా కూడా తినడం, ప్రేత లక్షణాలు, దుర్వాసన, ఇదన్నీ భరిస్తూ ఇద్దరు చూస్తున్నాడు. ఏమిటి ఎవరు వస్తున్నారు? భయంకరమైన ఒక ఆకారం. భయపడ్డాడు. భయపడద్దురా, నేను తమ్మునేరా. ఎవరు? నేను దుద్దువారు. ఇదేంటి నీ పరిస్థితి? ఇదిగో నేను చేసిన దానికన్నీ, నేను చేయడానివన్నీ చేశాను. ఇది అట్లయితే ఏంటి ముక్తి? వాడున్నాట నా కోసం భాగవతం, నా కోసం భాగవతం, నాకు కర్మ సరిగ్గా జరగదు, ఎన్నో పాపాలు చేశాను, తల్లిదండ్రులను చూసుకోలేను, వారిని హింసించాను, చేయరాని పనులన్నీ చేశాను, తినకూడదన్నీ తిన్నాను, తాకూడదన్నీ తాగాను, అన్నీ చేశాను నేను. మరి నాకు ఉద్ధృతి భాగవతంతో నాకు ఉద్ధృతి వచ్చేది. నాకు నేను ఎలాగ వస్తాను? ఏం లేదు. ఇంట్లో ఒక మూలకు ఒక వెదురు కర్ర పెట్టి, ఆ వెదురు కర్రకు 7 గడులు 7 గుడ్డులు ఉండాలి. నేను దాంట్లో దీంట్లో వచ్చి కూర్చుంటాను. ఆనాటి భాగవత కథ అంటే ఉదయం నుండి రాత్రి దాకా జరిగింది. ఇవాళ రాత్రి మొదలుపెట్టి ఇంకొక రాత్రి ముగించేస్తూ ఉంటాను. అలాగా ఆ భాగవతం ప్రథమ స్కందము మొదటి నాడు అయింది. ఒక ముడి పగిలిపోయిందట వెదురు కర్ర. అలాగా వరుసగా 2 రోజులు 3 రోజులు 4 రోజులు 7 రోజులకు ఆ కర్ర తరంతటి తనే 2గా చీలిపోయింది. దాంట్లో నుంచి ఒక దివ్యమైనటువంటి తేజస్సు వచ్చి, ఆ తేజస్సులా ఉండగా పైనుంచి దేవలోకం నుంచి విమానం వచ్చి, వీడనాట ఏంటంటే ఒకటే విమానం తెచ్చారే, నీవు ఒకటే కదా విన్నాం, ఇంతమంది అందరూ కూర్చున్నారు కదండి, శేషగిరావు చెప్పిస్తున్నారు, ఆన్లైన్ లో ఉన్నారు, ప్రత్యక్షంగా మరొకటిగా ఉన్నారు. అబ్బాయి వీళ్ళందరూ గారు లేరా, నీవు ఇక్కడికే శ్రద్ధగా విన్నవాడికి నీకు ఒకటే అంటే ఒకటే విమానం వచ్చింది. అంటే ఇప్పుడు విమానం ఎన్ని రావాలి లెక్కలు మనం వేసుకోరాదు. అంచేత ఒక విమానం వచ్చింది. ఆ విమానంలో ఈ దేవతలందరూ కూర్చుని పెట్టుకోండి, నీకోసమే రా విమానం, వీళ్ళందరికీ కాదులేరు, ఇంకా వాళ్ళ టైం అని చెప్పి ఆ ప్రేతాత్మను వాడు భాగవతం శుద్ధుడై ప్రేతాత్మ స్వరూపం వెళ్ళిపోయి దివ్యమైనటువంటి తేజోరూపం వచ్చి దేవతలు ఉత్తమ లోకానికి తీసుకెళ్తారట. దేవతలకు విమానంలో తీసుకెళ్తారు. ఇలాంటిది ఇది పద్మపురాణంలో వచ్చిన కథ. ఫలశ్రుతులు చాలా ఉన్నాయి. ఇలాంటి భాగవతాన్ని మనము మన ఉద్ధతి అంటే భాగవతం అంటే ఏమవుతుంది, నాకేమిటి అని అంటే, మనము తెలిసో తెలియక, అందుకే సంకల్పంలో కూడా మనం పూర్వ అతీత అనేక జన్మ సంపాదిత పాప పరిహారం, పూర్వజన్మలో ఎన్ని జన్మలో తెలియదు, ఆ జన్మలో ఎంత పాపం సంపాదించామో తెలియదు, ఆ పాప పక్షాలను భాగవత కథ. ఇలాంటి ఉత్తమమైనటువంటి భాగవతం చెప్పిన వారు, చెప్పించిన వారు, విన్నవారు ఎవరు, చెబుతున్న వారెవరు? పూతనామత్తుల వారైతే నేనేం చెప్పట్లేదు, నాకు తెలియదు, రామభద్రుడి అనుగ్రహంతో నేను చెప్పట్లేదు. అదే కలికి రామభద్రుడు ఉండటానికి కారణం నాకు పొద్దున ఫోటో పెట్టాడు శేషు, చూస్తే రాముడి అనుగ్రహం మనకు తెలియదు అని అనుకున్నాం. చేత ఆ రామభద్రుడే కలిగించుడు వాడు. ఆ రామభద్రుడు ఆయన పూతనామత్తుల వారు చెప్పినట్టుగా శ్రీమద్ భాగవతాన్ని రచన చేసినటువంటిది సాక్షాత్ భగవాన్ వేదవ్యాసదేవుల వారు. దీనికి ఒక చిన్న కారణం ఉంది. పూర్వకాలంలో గౌతమ ఋషుల వారు మహా తపశక్తి సంపన్నులు,
మంత్రద్రష్ట. వారిలో మంత్రశక్తి సామర్థ్యం ఎంత ఉండేది అని అంటే, ఇవాళ మనం ఏదైనా ఒక పండు, బియ్యమో, ఉప్పు, పప్పు తింటే ఇన్స్టెంట్ ఫ్రెష్ అని కొన్ని పదాలు ఏదో వాడతాం. పాశ్చాత్య పదాలు వాడితే మనం చాలా గొప్ప నాగరికత కలిగిన వాళ్ళు అని మనం అనుకుంటాం. అలాంటి పదాలు మనకు ఇంగ్లీష్ వాడకపోతే వీడు అనాగరికుడు, వీడేదో అని ఏదో కొంత అవహేళనకరంగా కొన్ని ఉంటాయి. మన ఋషి మునులు ఎంతో ఫ్రెష్ గా ఉండేవాళ్ళు, ఎంత అద్భుతమైన పదార్థాలు తినేవాళ్ళు అని అంటే, ఒకసారి యావత్తు దేశం అంతా కూడా సుభిక్ష లేదు, దుర్భిక్ష, క్షామం, వర్షాలు లేవు, పంట లేదు, అందరూ ఇబ్బంది పడుతున్నారు. అందరూ ఇబ్బంది పడుతుంటే గౌతమి తీరం మాత్రం, గౌతమ ఋషుల మాత్రం తీరం ఎప్పుడు సస్యశ్యామల. అందుకని గోదావరి తీరం చూడ సస్యశ్యామల. అలాగా గోదావరి తీరంలో ఉన్నటువంటి గౌతమ ఋషులు చాలా ఆనందంగా ఉన్నారు. అనుకున్నారు, ఇంత ఆనందంగా ఉండడానికి కారణం ఏమిటి? ఏదో ఉండాలి ఆయన దగ్గర ఒక రహస్యం. వెళ్ళి అడిగారు, స్వామి ఏంటి ఇంత ఆనందంగా ఉన్నారు, మేమంతా చాలా ఇబ్బంది పడుతున్నాం, ఏమిట్రా మీకేమైంది, మాకంతా దుర్భిక్షగా ఉంది, తినడానికి తిండి లేదు, వచ్చేయండి మా ఆశ్రమానికి. ఇంతమంది వస్తే మీరెలాగ స్వామి, మీకెంత దాని బెంగ, దేవుడు నడపోవాలి. ఆయన దగ్గర ఒక విశిష్టమైనటువంటి మంత్రశక్తి. ఒక గుప్పెడు ధాన్యం తీసుకొని స్నానానికి వెళుతూ ఆ నది ఒడ్డున ఉన్నటువంటి పొలంలో జల్లేసి వెళ్ళిపోవడం. స్నానం చేసుకొని తిరిగి వచ్చేసరికి వేసిన ధాన్యం అంకురితమై అది మొలకెత్తి పంటకు వచ్చి కోతకు సిద్ధమయ్యేటు. ఒక బియ్యము పుట్టాలి అంటే 90 రోజులు. దాన్ని కలుపు చేసి అన్ని తీసి నానా రకాల నారు తీసి ఇక్కడ చెట్ల వేసి అన్ని రకరకాలుగా 90 రోజులకు రావాల్సింది. ఈయన మంత్రశక్తితో స్నానానికి వెళ్ళేటప్పుడు వేసి వెళితే అంకురితమై సిద్ధంగా ఉండేది. అప్పటికప్పుడు రావడం, కరెక్ట్గా పోసుకోవడం, దాన్ని కప్పడం, చెరగడం, అవన్నీ పూర్వకాలంలో వేళ మనకంతా ఏం తెలియదు. క్లాస్ మార్క్కి వెళ్ళిపోతే రెడీగా ఉంటుంది. రాళ్ళు కూడా ఉంటుంది. పూర్వకాలంలో మధ్యాహ్నంలో ఆడవాళ్ళు కూర్చొని రాళ్ళు ఏరుతూ, ఆ రాళ్ళు ఏరుతున్నప్పుడు రామకథనో కృష్ణ కథనో చెప్పుకుంటూ మాటలు చెప్పుకుంటూ పూర్వకాలంలో అదొక పని. ఇవాళ మనకు అదేం లేదు. డైరెక్ట్ గా బియ్యం ఇంకా మరీ మాట్లాడితే అన్నాలు కూడా దొరుకుతున్నాయి. కర్రీ పాయింట్స్ సరే ఇలా ఏదో ఒకటి అలాగా ఆయన సిద్ధంగా చేస్తే 12 ఏళ్ల పాటు వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఆ సందర్భంలో 12 ఏళ్లు వీళ్ళు జ్ఞానాన్ని సముపార్జన చేశారు. ఆయన భోజనము పెట్టారంతా బానే ఉంది. 12 ఏళ్ల తర్వాత వారికి అనిపించిందట, ఇంకా మనము మన ప్రాంతానికి వెళ్ళిపోదాం, 2 రోజులు ఇక్కడ ఉంటాం, వెళ్ళాలి అని అనుకుంటే ఆయన వదలట్లేదు గౌతమ్ వారు. సరే ఒక చిన్న ఆలోచన చేశారు. ఏ విద్యనైతే వీరి నుంచి అభ్యసించారో ఆ విద్యనే ప్రయోగం చేసి ఒక చిన్న దర్భ పుల్లను, గడ్డి పుల్లను దాని ఆవుగా తయారు చేశారు. మంత్రశక్తి మంత్రం ఏమైనా చేస్తుంది. ఆవు సిద్ధమైపోయింది. ఏ పంటనైతే అందరి కోసం మీరు పండించారో దాంట్లో వదిలేశారు పొలంలో. ఈయన స్నానం చేసి వచ్చేసరికి పొలంలో పంట ఆవుతో తినేస్తా ఉంది. అయ్యో ఇంతమంది బ్రాహ్మణులకు వేసింది తినేది, ఇంకొక గడ్డి పుల్లు దాని మీద వచ్చారు. అక్కడే పడి చచ్చిపోయింది ఆవు. ఇంకేముంది, మీరు గోహత్య చేశారు, గోహత్య చేసిన వాటి ఇంట్లో మేము ఎలా భోజనం చేస్తాం, గోహత్య మీకు పాపం ఉంది అన్నారు. నేనేంటి దగ్గపుల్ల వేస్తే గోపడిపోవడం ఏంటి, దానికి పాపం రావడం ఏంటి? ఒకసారి కళ్ళు మూసుకొని జ్ఞానదృష్టితో చూస్తే అర్థమవుతుంది, ఇది ఆవు కాదు గడ్డితో చేసింది, ఇదంతా మాయా నిర్మితం. ఆయన అన్నారట, నా పైన మీరు ఈ రకంగా అభాండం వేయడానికి చేశారు. ఏ జ్ఞానం వలన మీరైతే ఇది చేశారో ఆ జ్ఞానమే మీకు కోపం అయిపోయి అన్నారు. బాధ కలిగింది. గోహత్య పాపం అంటగడతాం. సరే ఉన్న అందరికీ 12 ఏళ్ల పాటు వారి చెంత ఉండి జ్ఞానాన్ని పొందారు. ఇవాళ జ్ఞానం అంతా పోయి నశించింది. జ్ఞానం లేకపోతే యావత్తు దేశం అంతా జ్ఞానం లేకపోతే ఏమవుతుంది అంటే, మంత్రతంత్రాలు లేవు, యజ్ఞయాగాదులు లేవు, ఋషుములకు ఎవరికి ఏమి కార్యాలు లేవు, ఎవరికి మంత్రమే తెలియదే, ఏం చేస్తారు? యజ్ఞయాగాదులు ఉంటే యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ. భగవద్గీత చెప్తుంది, యజ్ఞం చేస్తే యజ్ఞ ధూమం ద్వారా ఆ ధూమం పైకి వెళ్ళి మేఘంగా నిర్మితమై ఆ మేఘంలో నీళ్లు వచ్చి అది మళ్ళా వర్షంగా మన కిందికి వస్తే మళ్ళా పంట పండితే ప్రకృతి అంతా సస్యశ్యామలంగా అవుతే పాడి పంట సమృద్ధంగా పెరిగితే ఇలాగా ఒకరి నుండి ఒకటి అంటే యజ్ఞాల వల్ల పంట రావడం, రైతులకు అది ఒక వారికి కులవృత్తిగా ఇది వృత్తిగా వాడుకోవడం, దాని వల్ల వచ్చినటువంటి వ్యాపారం చేయడం, దానిపైన కప్పు కానుకలు కట్టడం, అంటే రాజులకు కూడా ట్యాక్స్ రావడం, ఇలా నలుగురికి కూడా ఇది వచ్చేటువంటి ప్రక్రియ అదంతా ఆగిపోయింది. ఈ పరిస్థితిని చూసినటువంటి వేదవ్యాసదేవుల వారు అవతారం చేసి వారు 18 పురాణాలు రచన చేస్తారు.
వేదములను విభజన చేస్తారు, 4గా విభజిస్తారు. ఇది సామ అథర్వగా. ఆ 18 పురాణాల్లో మళ్ళా దాంట్లో 3 విభాగాలుగా చేశారు. 6 3 18. 6 పురాణాలు తామసం, 6 పురాణాలు రాజసం, 6 పురాణాలు సాత్వికం. ఆ 6ంటిలోనూ సాత్వికంలో సాత్వికోత్తమైనటువంటిది ఏదైనా ఒకటి ఉంది అంటే అది శ్రీమద్ భాగవతం. టాపెస్ట్ టాపెస్ట్ శ్రీమద్ భాగవతం అతి ఉత్తమమైన. అందుకే నేను కింద నుంచి పైకి వచ్చాను. ఆ తామసం, రాజసం, సాత్వికం. సాత్వికంలో సాత్వికం మళ్ళా దాంట్లో ఎలా ఉన్నాయి? తామస తామస, తామస రాజస, తామస సాత్విక, రాజస రాజస, రాజస తామస, రాజస సాత్విక, సాత్విక తామస, సాత్విక రాజస, సాత్విక సాత్విక, సాత్విక సాత్వికలో శ్రీమద్ భాగవతం. అలాంటి ఉత్తమమైనటువంటి గ్రంథరాజం భాగవతం. భాగవతం ఎప్పటిదాకా భూలోకంలో ఉన్నదో అప్పటిదాకా ఇతర పురాణాలకు స్థానమాన గౌరవాలు. భాగవతమే లేదు అంటే ఇతర పురాణాలకు నిలకడలేదు. అలాంటి భాగవతం. మరి అక్కడ విషయంలోకి, కథలోకి ఒకసారి వెళ్ళి వచ్చాం. మరి గౌతముల వారి గోహత్య పాపం అంతా ఎలా ప్రక్షాళన చేసుకున్నారంటే, ఆ గోవుని ఉద్ధరించటానికి శివుడి నెత్తిన ఉన్నటువంటి నీటిని కిందికి దింపారు. అప్పుడే భాగీరథి పైనుంచి దుమికింది. అదంతా జటలో కట్టి పెట్టుకున్నారు పరమశివుడు. ఈయన వెళ్ళి ప్రార్థన చెయ్యగా అదే సందర్భంలోనే పార్వతీదేవి కూడా కాస్త ఈర్ష, అసూయాలు, కోపతాపాలు. ఎందుకంటే ఎవరో ఒకటి వచ్చి నా మూడు నెత్తిన కూర్చుంటే సవతి అనేటువంటి కోపం ఆవిడకి కలిగి, ఆవిడ ఎట్లయినా కింది తిప్పాలి. గణపతికి చెప్పింది. ఆ గణపతి ఇక్కడ వెళ్ళి మీకు ఈ ఆవు ఉద్ధరించబడాలంటే శివుడు నెత్తిన నీళ్లునా, నీళ్లు కిందికి దింపండి అన్నాడు. ఈయన వెళ్ళి అడగ్గా ఒక చిన్న కవల కిందికి వచ్చింది. అందుకే ఎప్పుడు శివుడి నెత్తి నుంచి గంగ కంట చిన్న పక్కన కవల వస్తుంటుంది. ఫోటోలు చూడండి. ఆ నీరు వచ్చింది ఆవు మీద నుంచి వెళ్ళిందట. గో నిమిత్తంగా ఇచ్చినటువంటి, దానం చేసినటువంటి, వారి అంటే నీరు అని అర్థం. సంస్కృతంలో వారి అంటే నీరు. గోదావరి, గో నిమిత్తంగా దానం చేసిన వారి గోదావరి. గంగ రాకన్నా ముందు పుట్టింది అది. అందుకని గంగకు అక్క అని పిలుస్తారు గోదావరి. గంగ కన్నా తొందరగా వచ్చింది, కానీ తారతమ్యంలో గంగ పెద్దది, తర్వాత గోదావరి. అలాగా ఆ గోదావరి యొక్క అంటే గోదావరి పరిసర ప్రాంతం ఎక్కువ సస్యశ్యామలంగా ఉంటుంది. గోదావరి జిల్లాల వాళ్ళండి, అంత వ్యాసం వేరు. సరే, ఈ రకంగా భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి విశిష్ట మహిమ భాగవతం రచన చేసింది వ్యాసుల వారు అని అర్థమైంది. ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరు విన్నారు, ఎప్పుడు చేశారు అని అంటే, ద్వాపరాదౌ, ద్వాపర యుగం కృష్ణుడు పుట్టక మునుపు భాగవత రచన జరిగిందట. కృష్ణుడు పుట్టాక కథ కాదు. మనము కథ రాస్తాం, మనకి ఏం జరిగిందని కథలు రాసుకుంటాం, ఆత్మకథ రాసుకునే వాళ్ళు కొందరు ఉంటారు. అలాగే కృష్ణుడు పుట్టక మునుపే భాగవత రచన జరిగిపోయింది. అలాంటి ఉత్తమమైనటువంటి భాగవతాన్ని రచన చేయటానికి శ్రీమద్ భాగవతంలో ఒక చిన్న సందర్భాలు, దాన్ని ప్రారంభం చేసేటప్పుడు భాగవత మంగళాచరణ శ్లోకము, ఆ మంగళ పద్యంతో మనం ప్రారంభం చేస్తున్నాం. శ్రీ గురుభ్యో నమః. జన్మాద్యస్య యతోన్మయాదితరతశ్చార్థేష్వభిఘ్నస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆది కవయే ముఖ్యంతి యం సూరయః తేజో వారిమృతం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. ప్రథమ మంగళాచరణ శ్లోకం ఏం చెబుతా ఉంది మనకు అని అంటే, ఈ గ్రంథము జయప్రదమైనటువంటిది. జయేనామేతిహాసోయం. ఎందుకు నేను ఇంత జయశాలిగా ఉన్నామంటే, నేను భాగవతం వినానండి అని గర్వంగా మనం చెప్పచ్చు. ఆ భాగవతం వింటేనే ఆనందం వేరు. జయాన్ని ఎందుకంటున్నారు ఈ గ్రంథానికి అంటే, ఈ గ్రంథం ప్రథమాధ్యాయపు ప్రథమ శ్లోకపు ప్రథమాక్షరం జకారంతో మొదలవుతా ఉంది. జన్మాద్యస్య, మరి ఇయ రావాలి కదా. 12వ స్కందం చివరికి వెళితే చివరి శ్లోకపు చివరి అక్షరం ఉపచరిత స్థిర జంగమాలయాయ భగవత ఉపలబ్ధ ధామ్న మాత్రే సుర వృషభాయ నమ సనాతనాయ. సనాతనాయ అక్కడ యకారము, ఇక్కడ జకారము రెండు కలిపితే ఈ గ్రంథము జయప్రదమైన గ్రంథము. కావున ఈ గ్రంథంలో ఎంత విశేషంగా చెప్తున్నారు. ఇప్పుడే మనం వేదవ్యాస దేవుల వారి గురించి
తెలుసుకున్నాం. ఆ వేదవ్యాస దేవుడు కేవలం వేద విభజన మాత్రమే చేయలేదు, పురాణాలు మాత్రమే వ్రాయలేదు, బ్రహ్మసూత్రాలు అన్నటువంటి దాన్ని కూడా రాశారు. దాన్ని కర్మమీమాంస పూర్వమీమాంస అని కూడా అంటారు. ఆ బ్రహ్మసూత్రాలు 564 సూత్రాలు. పాణిని సూత్రాలు ఉన్నాయి, గౌతమ సూత్రాలు ఉన్నాయి, అలాగా అనేక రకరకాలుగా సూత్రాలు ఉన్నట్టు వ్యాసుల వారి చేత ప్రణీతమైనటువంటి శాస్త్రానికి ఆధారమైన ఈ సూత్రాలనే శ్రీమత ఆచార్యులు శంకర మధ్వ రామానుజాచార్య ఆచార్యులు వారు ఆ సూత్రాలను ఆధారం చేసుకుని వారి వారి శాస్త్రాలను విస్తారంగా చేశారు. దాంట్లో ప్రప్రథమ సూత్రం అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఓం అన్నటువంటి ఒక సూత్రం. ఏం చెప్తుంది ఈ సూత్రము అని అంటే, నీకు అధికారం వచ్చినప్పుడు, యోగ్యత వచ్చినప్పుడు, శాస్త్రజ్ఞానం తెలుసుకునేటువంటి యోగ్యత నీకు వచ్చినప్పుడు బ్రహ్మ గురించి జిజ్ఞాస చెయ్యి. జిజ్ఞాస అంటే తెలుసుకో. బ్రహ్మ అని అన్నారు కదండి, అంటే బ్రహ్మదేవుల వారా అని అడిగాట శిష్యుడు. అబ్బాయి కాదంటే బ్రహ్మ అంటే దేవుడు రా అంటే, బ్రహ్మ అన్నటువంటి పదానికి కోశంలో అనేక అర్థాలు ఉన్నాయి. బృహజాతి జీవ కమలాసన శబ్దరాశి బ్రహ్మపదం ప్రయుజ్యతే అని అంటారు. బృహత్ చాలా పెద్దది. కార్యక్రమం ఎలా జరిగిందండి? చాలా బ్రహ్మాండంగా జరిగిందండి అని అంటాం. అంటే బ్రహ్మాండం అంటే చాలా పెద్దది, అంటే పెద్దది అనేటువంటి అర్థాన్ని ఈ బ్రహ్మ అనే పదం ఇస్తా ఉంది. జాతిని చెప్పేటప్పుడు బ్రహ్మజాతి, అక్కడ కూడా బ్రహ్మ. జీవుడి గురించి చెప్పేటప్పుడు కూడా బ్రహ్మ. శబ్దరాశులు, పదాలు శబ్దాలు ఉన్నాయి, దాన్ని కూడా బ్రహ్మ అని అంటారు. ఇలాగ అనేక ప్రసంగాల్లో బ్రహ్మ అన్నటువంటి పదం ప్రయోగం చేస్తారు. కావున ఇక్కడ బ్రహ్మ అంటే దాన్ని ఎవరి గురించి తెలుసుకోవాలని శిష్యుడు అడుగుతాడు. అంటే చతుర్ముఖ బ్రహ్మ లేక జాతి గురించా, బ్రహ్మాండం ఇలాగా దీని గురించి అంటే ఎవరైతే పరిపూర్ణంగా ఉన్నాడో, దోషరహితుడై ఉన్నాడో అతడి గురించి తెలుసుకోవాలి. ప్రపంచంలో పరిపూర్ణుడైనటువంటి వాడు, దోషరహితుడైనటువంటి వాడు. ఒకటి పరిపూర్ణత్వం ఉంటే దోషం రెండూ ఒక దగ్గర ఉండాలి. దోషాలు లేనటువంటి వాడు, గుణపూర్ణుడైనటువంటి వాడు, అనంత కోటి కళ్యాణ గుణ పరిపూర్ణుడైనటువంటి ఎవరయ్యంటే భగవంతుడు, అతన్ని బ్రహ్మ అని అంటున్నారు. అంచేత బ్రహ్మ గురించి తెలుసుకో అని ప్రథమ సూత్రం చెప్పారు. ద్వితీయ సూత్రంతో ఆ ద్వితీయ సూత్రం ప్రారంభం జన్మాద్యస్య యతః ఓం అని ద్వితీయ సూత్రం. ఆ ద్వితీయ సూత్రాన్ని తీసుకొచ్చి వ్యాసుల వారు ఇక్కడ పెట్టారు. కాపీ పేస్ట్ అంటారు చూడండి. అలాగా జన్మాద్యస్య యతః శ్లోకం ప్రారంభం అవ్వడం జన్మాద్యస్య యతన్మయాదిత రతశ్చార్థేష్వరాట్ అని ఈ శ్లోకం ప్రారంభమవుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఈ భగవంతుడు త్రివిధమైనటువంటి సృష్టి చేస్తున్నాడు. బ్రహ్మాండంలో ఉన్నటువంటి జీవరాశి, దేవతా సృష్టి, ఇలాగా దాంట్లోనూ పృథివీ తేజ వాయువు ఆకాశుల చేత ఆ సృష్ట్యాదులను చేస్తున్నటువంటి ఆ భగవంతుడు తేజస్ సృష్టి, వారి సృష్టి, మృత్ సృష్టిని 3 విభాగాలుగా ఆ భగవంతుడు ఈ సృష్టి రచన చేస్తున్నాడు. ఆ స్వామిని సత్య శబ్దవాక్యుడైనటువంటి వాడిని, పరం శ్రేష్ఠుడైనటువంటి వాడిని మనం ధ్యానము చేద్దాము. ధీమహి అని అన్నారు ఇక్కడ. సత్యం పరం ధీమహి. వ్యాకరణంలో ధీమహి అన్నటువంటి పదము వ్యాకరణంలో లేదు. వ్యాకరణంలో తప్పదు. ధ్యాయేమ అని అవ్వాలి. ధ్యాయేమ పాణిని వ్యాకరణం ప్రకారంగా ధ్యాయేమ అని అవ్వాలి. మరి ధీమహి అన్నారు వ్యాసుల వారికి తెలియదా అంటే, ఇది ఛాందస ప్రయోగం అంటారు. ఛందస్సు అంటే వేదం. ఆ వేద ప్రయోగంలో ఇలా ఉన్నాయి. వేదంలో ప్రయోగించేటువంటి నవవ్యాకరణాలు ఉన్నాయి. దాంట్లో మన ఆంజనేయ స్వామి నిష్ణాతుడు మహావ్యాకరణం బోధి మొత్తం. అలాగా ఇది వేదోక్త ప్రయోగం. అట్లయితే ధీమహి అన్న పదం ఇంకెక్కడో మనం విన్నాం కదా అని అంటే, గాయత్రి మంత్రంలో మనం విన్నాం. ఏమిటి ధీమహి అంటే, నేను నిన్ను ధ్యానిస్తున్నాను, ఏం కావాలి నీకు? నహా ధియః ప్రచోదయాత్, నాకు బుద్ధిని ప్రేరేపించు. మనకు కావాల్సింది బుద్ధి శక్తి, బాహుబలం కాదు. బుద్ధి ఉంటే ఏమైనా చెయ్యొచ్చు. అందుకని బౌద్ధికమైనటువంటి శక్తి మనకు కావాలి. ఆ బుద్ధి శక్తిని ప్రసాదించేటువంటిది గాయత్రి. అందుకని శ్రీమద్ భాగవతం అంటే ఏమిటాయి అంటే, గాయత్రి మంత్రానికి ఏమైనా ఒక వ్యాఖ్యానం ఉన్నది. గాయత్రి భాష్య రూపోసౌ వేదార్థ పరిబృంహిత. గాయత్రి మంత్రానికి ఏదైనా ఒక వ్యాఖ్యానం ఉంటే ఇవ్వండి అంటే భాగవతం ఇచ్చేయడం అంతే. గాయత్రి మంత్రం చిన్నది, ఎంత 24 అక్షరాలు. 24 అక్షరాల గాయత్రి మంత్రానికి వ్యాఖ్యానం 18,000 శ్లోకాలు, 12 స్కందాలు భాగవతం. అంటే అది ఎంత చిన్నది గాయత్రి మంత్రం.
దాని వ్యాఖ్యానం ఎంత గొప్పది. అమ్మో ఇది ఇలాగుందా, అట్లదే వేదానికి ఏదైనా ఇవ్వండి అంటే మళ్ళీ దానికి భాగవతం ఇచ్చేయడమాట. గాయత్రి భాష్య రూపోసు వేదార్థ పరిబృంహిత. వేదములలో చెప్పబడినటువంటి సమగ్ర సారం ఏదైనా ఒకటి ఉంది, దాన్ని ఎక్కడన్నా మేము ఫిల్టర్ చేసి తీసుకోవచ్చు. అన్ని నేను చదివేశాను కదా, నాకు జస్ట్ చెప్పేదే చాలు విని నేనేం చదువుతా. క్వశ్చన్ పేపర్, మోడల్ పేపర్ రకరకాల వస్తుంటాయి చూడండి, చూసా ఇలాగ వస్తాయి ఇలాగ వస్తాయి మనం అనుకుంటామే. అలాగా వేదములకు ఏమైనా ఒక వ్యాఖ్యానం ఉన్నది అని అంటే అది భాగవతం. గాయత్రికి ఏదైనా ఒక వ్యాఖ్యానం ఉంది అంటే అది భాగవతం. అలాంటి ఉత్తమోత్తమైన చూడండి, భాగవతం ఎన్నెన్నింటికి సమానమైనటువంటిది. ఒకమారు దేవతలందరూ కూడా ఆలోచించారట, భాగవతము ఇంత శ్రేష్టం ఎందుకు అయింది అని చెప్పి బ్రహ్మదేవ లోకానికి వెళ్ళి రాజసూయ యాగము, అశ్వమేధ యాగము, వాజపేయ యాగము, పౌండ్రక యాగము, మాది ఇది ఏదో ఇతరత్ర పురాణాలు, ధర్మ కర్మాదులు, యజ్ఞయాగాదులు అన్నీ కలిపి దాని యొక్క శక్తిని ఒక మణిలో నింపారు. శ్రీమద్ భాగవతం శక్తిని ఇంకొక మణిలో నింపారు, ఆవాహన చేశారట. 2 మణులు, ఒక దాంట్లో అన్నీ ఉన్నాయి, ఒక దాంట్లో ఒక భాగవతం మాత్రం. ఈ 2 మణులు తీసుకుని ఒక తులన త్రాసులో తగడలో పెట్టారు. ఇతర పురాణాలని అలా పైకి వచ్చేసి, ఇతర ధర్మ కర్మాలని పైకి వచ్చేసి భాగవతం ఒకటే ఇది అంతే. కాశీలో ఒక మహాత్ముడు నిరంతరంగా అన్నదానం, నిరంతరంగా ఆయన అన్నదానం తప్ప ఇంకేం లేదు. ఆయనకి ఎంత విచిత్రం అంటే, ఒకనాడు ఆయన ఇంటికి ఒక వ్యక్తి, ఆయన నిరంతరంగా భాగవత శ్రవణం చేసేటువంటి, నిరంతరంగా భాగవత శ్రవణం చేసే ఆయన వచ్చి ఆ భాగవత పురాణానికి గుర్తున్నారు. ఆ భాగవత పురాణం ప్రధానం కన్నా ఇలాంటి ఉత్తమోత్తమైనటువంటి సాధకులు భాగవతం వినటానికి వస్తే వారి ఒకరికి భోజనం పెట్టినా 100 మందికి పెట్టినట్టు. భాగవతంలో వ్యాసుల వారు దీన్ని రచన చేస్తే దాంట్లో చెబుతూ ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణం సతాం ఎందుకు చెప్తా ఉంది. ఈ భాగవతం వింటే ఏమవుతుంది, ఉత్తమమైనటువంటి ధర్మ సాధన అవుతుంది. నన్ను నేను అద్దంలో చూసుకోవడం ఒకటే భాగవతం చదవడం. నేను ఎలాగున్నాను, నన్ను నేను సుందరంగా దిద్దుకోవడానికి నాకు అర్థం కావాలి. కాటకి ఎక్కువైందా, బొట్టు ఎక్కువైందా, తక్కువైందా, పాపడి బాగుందా, ఇవి బాగున్నా, అవి బాగున్నాయా, బొట్టు పెట్టుకున్నాను బాగుందా, క్రాప్ బాగుందా అన్ని చూసుకుంటాం అద్దంలో. అది ఈ శరీరం వరకే చూపిస్తుంది, మనస్సును చూపించదు. అర్థము మనస్సునే చూపించదు. మన మనసులో ఏముంది, మీరు ఎంత అర్థం దగ్గర నిలబడినా నా మనసులో ఏముంది మాత్రం అర్థం చెప్పదు. నా ఫేస్ ఎలా ఉంది, నేను కోపంగా ఉన్నానా, శాంతంగా ఉన్నానా, నవ్వుతూ ఉన్నానా, అది చూపిస్తుంది. దాని అంతే దానికి తెలుసు. కానీ మనస్సులో ఏముంది అని చూపించడానికి దాని వల్ల. అంచేత మన మనస్సులో ఏ రకం ఉన్నా కూడా అన్నిటినీ, అప్పుడే నేను ప్రారంభంలో చెప్పాను, ఛిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ. హృదయ గ్రంథి హృదయంలో ఉన్నటువంటి పటాబంచలై. అలాంటి ఉత్తమమైనటువంటి భాగవతం ఇది ధర్మాభివృద్ధి చేస్తుంది. ఇది తాపత్రయోన్మూలనం. మనకు ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక ఆది తాపత్రయాలు ఏవైతే ఉంటాయో దూరం. వేదములు అన్నటువంటి ఒక చెట్టు, ఆ చెట్టు నుండి వచ్చినటువంటి ఫలం అది భాగం. నిగమ కల్పతరోర్ గలితం ఫలం సుఖముఖాద్ అమృత ద్రవ సంయుతం. నిగమ కల్పతరోహ, కల్పతరు కామధేను, కల్పతరు దేవలోకంలో ఉన్నాయి, సముద్ర మథనంలో పుట్టినటువంటిది. కల్పతరు ఏం చేస్తుంది, మీకు కావలసిన కోరికలన్నీ ఇచ్చేస్తుంది. అలాంటి కల్పతరు ఏ కల్పతరు, ఏ చెట్టు ఇది అంటే, పండు రావాలంటే ఒక చెట్టు కావాలి. ఆకాశం పండు అయితే ఊడి పడదు. అట్లది భాగవతం అంటే ఒక పండు అని చెప్తున్నాను. అట్లది ఏ చెట్టు ఇది అని అంటే, వేదములు అన్నటువంటి ఒక వృక్షము. ఆ వేద వృక్షములకు రాసినటువంటి ఒక ఉత్తమమైనటువంటి ఫలం ఇది. సుఖముఖాద్ అమృత ద్రవ సంయుతం. శుకాచార్యుల వారి చేత చెప్పబడినటువంటి చిలక కొరికిన పండు అని మనం అప్పుడే తెలుసుకున్నాం. అలాగే ఉత్తమమైనటువంటి భాగవతాన్ని శుకాచార్యుల వారు చెప్తున్నారు. ఇది మనము
ఆ జీవితాంతం దీన్ని వింటూ ఉంటే మనకు ఉత్తమమైనటువంటి సాధన మార్గము. ఇది ఎవరు విన్నారు, ఎప్పుడు విన్నారు, ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు? ఒక 6 ప్రశ్నలు వేస్తారు. ఆ 6 ప్రశ్నలకు బదులు ఉత్తరమే నైమిషారణ్యం. ఇవాళ మనకందరికీ తెలిసిందే, ఉత్తర భారతంలో ఉంది. ఆ నైమిషారణ్యం అందరూ వెళుతుంటారు, గోమతీ తీరం. చాలా అద్భుతమైనటువంటి అనేక మంది ఋషులు వేల కాలం నుండి, వేల సంవత్సరాల కాలం నుండి నిరంతరంగా శ్రీమద్ భాగవతాది అనేక పురాణ గ్రంథాలను వింటూ ఉన్నటువంటి జాగా. సూతాచార్యుల వారు వారికి చెప్తున్నారు, మీరు ఏ కథ తీయండి అక్కడ సూతాచార్యులు, అక్కడ శౌనకాలు ఇద్దరు కనిపిస్తారు. ఆ శౌనకాది ఋషులు వేల సంఖ్యలో ఉన్నట్టు, ఒకరు కాదు ఇద్దరు కాదు. వాళ్ళందరూ ఈ భాగవతం వింటూ ఉంటే ఆ వాళ్ళకందరికీ ఒక ఆలోచన వచ్చింది. తయే కదాతు మునయః ప్రాతరహుత హుతాశనః హుతాగ్నయః సత్కృతం సుతమాసీనం ప్రప్రచ్ఛమిదమాదరాత్. ఒకనాడు ఉదయం లేచి వారి నిత్యానుష్ఠానాలని ముగించుకొని ఆ పూజ్యులైనటువంటి సూతాచార్యుల వారికి నమస్కారం చేసి అడుగుతున్నారు, స్వామి మాకు అనేక పురాణాలు చెప్పారు, అనేక ధర్మ గ్రంథాలు చెప్పారు, వాళ్ళ మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, వాటి గురించి చెప్పండి. ఏమిటది అంటే, ఈ కలియుగం ఎలాగుందంటే చాలా విచిత్రంగా. ప్రాయేణ అల్పాయుషో మధ్య కళావస్మిన్ యుగే జనాః మందాః సుమందమతయః మందభాగ్యా సుపత్కృతాః. ప్రాయశః కలియుగంలో అందరూ కూడా అల్పాయుషః, అల్ప ఆయుష్తో. రాయడం పంచాంగంలో 100 ఏళ్ళు అని రాస్తారు, ఎవరు 100 ఏళ్ళు దాని దగ్గరికి వెళ్ళరు, ఎక్కడో మధ్యలో పుట్టుకుంటాం. అలాగా ప్రాయేణ అల్పాయుషో మర్త్య, పోనే ఆయుష్ ఏదో అల్పమైతే అయ్యింది, బుద్ధి బాగుంది, ఉన్న సమయంలో బాగా మనం సంపాదించుకున్నాము జ్ఞానాన్ని అని అంటే మందమతయ, మతి కూడా మందమతి. పోనీలేండి, భాగ్యమైన మనకు బాగుందంటే మంద భాగ్యా, భాగ్యము బాలేదు, బుద్ధి బాలేదు, ఆయుష్ తీరా పూర్తిగా లేదు. ఇలాగున్నటువంటి ఈ ప్రజలు ఏం చెయ్యాలి? పోనే అన్ని మంచి పనులు చేశారు అని అంటే, మంచి పనులు చెయ్యము కానీ మంచి ఫలితం మాత్రం కావాలి. చెడ్డ ఫలితం వద్దు కానీ చెడ్డ పనులు మాత్రం ఆపం. చేసే చెడ్డ పనులన్నీ చేస్తాం, దాని నుండి ఏ ప్రతిఫలము మనకు రాకూడదు. చెట్లు నాటము గాని చల్లగా ఉండాలి, చెట్లు నరుకుతాం గాని చల్లగా ఉండాలి. చెట్లు పెంచితే పోయి పాపం, ప్రసంగం కాకపోయినా పురాణంలో వచ్చినటువంటి గరుడ పురాణంలో జీవి అనుకుంటాడట, నేను ఏనాడు ఒక చెట్టు నేను నాటలేదు. అంటే మనమే జీవితంలో నేను ఒక చెట్టు అంటే ఏం చేస్తాను, ఇప్పుడు ఎట్లా సమ్మర్ కావాలి మాడి పండు తిన టెంక పడేస్తాం, రోజు దాన్ని చూడమే, ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు. ఆ టెంక అది మొలకై చెట్టై మానై పట్టై నేను తింటానో నా మనవడు తింటాడో తెలియదు, అప్పటికి నేను ఉంటానో పుట్టుకని ఉంటానో తెలియదు. అంటే చెట్టు మనం పెంచేటువంటి స్థాయిలో మనం లేవు, నీడ మాత్రం కావాలి, చల్లగా ఉండాలి. పాపము ఆపము కానీ పాప ప్రతిఫలము వద్దంటాం, పుణ్యము చెయ్యము, పుణ్య ప్రతిఫలం మాత్రం కోరుకుంటాం. భూరీని భూరి కర్మాణి, భాగవతం అన్నది భూరీని భూరి కర్మాణి, అన్ని పనులు చేస్తాం, దాంట్లో ఇవి ఉన్నాయి అది ఉన్నాయి. మంచి మాత్రమే ఎల్లప్పుడూ నాకు రావాలి, చెడ్డ మాత్రం నాకు. భూరీని భూరి కర్మాణి, పోనీ వినవలసింది చాలా ఉన్నాయి, ఏదన్నా విన్నామంటే అర్థే మన వల్ల కాదు, మనం ఎప్పుడు భాగవతం మనం వినేది కాదండి. ఏదో పనికి లేని వాళ్ళు, పనికి రాని వాళ్ళు, ఇంట్లో ఏమీ పని పాటలేను రిటైర్డ్ అయ్యి కూర్చుంటాం, అలాంటి వాళ్ళు వినేదండి, మనకి ఎందుకులేండి భాగవతం అని. అలాంటిది కాదు, ఉత్తమమైనటువంటి సాధన కావాలంటే భాగవతం. ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి జీవరాశి ఉద్ధృతికి ఏదైనా ఒక మార్గం ఉంటే చెప్పండి. మేము విన్నాము, దేవుడు వసుదేవ దేవకి యందు అవతారం చేశాడని విన్నాము. ఎందులకు అవతారం చేశాడు? అవతారం చేసి ఏం చేశాడు? కృష్ణుడు ఉన్నంత రోజులు ధర్మం అంతా బాగుంది, సుభిక్షగా ఉంది, కృష్ణుడు తదనంతరం ధర్మం ఏమైంది? ఇలాగ కొన్ని ప్రశ్నలు అడుగుతూ వీటికి మీరు బదులు ఇవ్వండి అని సూతాచార్యుల వారిని అడగగా వారు అంటారు, సూతౌవాచ యం ప్రౌరజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ.
తన్మయతయాతర ఓపినేదుభూతం సర్వభూత హృదయం ముని మానతోస్మి యస్వానుభావమఖిలశ్రుతి సారమేకమధ్యాత్మ దీపమతి నిర్షతాం తమోంధం సంసారిణాం పరమయాగ పురాణ నృత్యం తం వ్యాసూరుపయామి గురుం మునీనాం సకల మునిగణానికి గురుస్థానంలో ఉన్నటువంటి వారు. పరీక్షణ్ మహారాజా భాగవతం వినటానికి కూర్చున్నప్పుడు ఎవరు చెప్పడానికి రాలేదు. కానీ దేశంలో ఉన్నటువంటి నలుమూలలా ఉన్న సమగ్ర గోత్ర ఋషి ప్రవర్తకులు అందరూ వచ్చి ఉన్నారు. కానీ భాగవతం చెప్పడానికి ఎవరు రాలా. 16 సంవత్సరాలు నిండినటువంటి తరుణ, దేహం పైన మోహమకారం లేనటువంటి నిర్మోహ ఆ మహాజ్ఞాని శుకాచార్యుల వారు వస్తారు. ఆయన రాకను చూసి అందరూ లేచి నించొని నమస్కారం చేస్తారు. అందుకనే సకల గురువులందరికీ గురువుగా ఉన్నటువంటి ఒక మారు అడవిలో వెళుతున్నారు. ఆయన సన్యసించినటువంటి వారు అడవిలో వెళుతుంటే శుకాచార్య వారు హే శుకా అని పిలిచారు. తండ్రికి ఉత్తరం ఇవ్వాలంటే అక్కడక్కడ తిరిగి రావడం కాదు. అక్కడ నుండి ఒక్కసారి ఆ వనంలో ఉన్నటువంటి చెట్లు, దానిలో ఉన్నటువంటి అక్కడ ఇంకా ఇతరత్ర అనేక జీవ జంతువులన్నీ ఉన్నాయి. వాళ్ళందరి హృదయంలో ఉన్నటువంటి శుకాచార్య ఓ అని తండ్రి ఉత్తరం ఇచ్చారు. తం సర్వభూత హృదయం. చిన్న సైన్స్ విషయం దాగి ఉంది. భారతంలో ఉన్నటువంటి వారికి సైన్స్ తెలియదు, మేము చెబితేనే వారికి అర్థమైందని చెప్పే పిచ్ మహాలోకానికి. చెట్లలో నుండి ఉన్నటువంటి జీవ జంతువులు లేక దాంట్లో దాగి పైన కూర్చున్న పిట్టలో ఇతర పక్షులో దాంట్లో వారి హృదయంలో ఉన్నటువంటిదో లేదా చెట్ల ద్వారానో వ్యాసుల వారికి ఉత్తరం వస్తారు. చెట్లలో కూడా జీవం ఉంది అన్నది చెబుతున్నారు. ఇప్పుడే ఎండాకాలం మనం చూడొచ్చు. కొందరికి మొక్కల పిచ్చి ఉంటుంది, మొక్కలు పెంచుతూ ఉంటారు. 2 రోజులు నీళ్లు వేయద్దు మీరు వారికి. నీళ్లు వేశాక కాసేపు చూడండి. నేను ఒక రోజు మా ఇంట్లో కూడా మాకు చెట్ల పిచ్చి ఉంది, మొక్కల పిచ్చి. దాని ఎదుగున్న రోజు నేను కెమెరా ఆన్ చేసి వెళ్ళి మొక్కలకి పెట్టేస్తాను. ఏం జరుగుతుందో చూద్దాం. నీళ్లు పోయక ముందు ఇలాగ వాడిపోయినటువంటి చెట్టు దానికి నీళ్లు పోసాక నెమ్మదిగా చిగురించి మళ్ళా ఇంత చైతన్యంగా ఉన్నాయి. ఆ చిగురించడం దాన్ని గమనించాం. ఎంత స్లో మోషన్ గా, చాలా స్లో మోషన్ గా కనిపిస్తుంది. అద్భుతమైన కెమెరాలు ఉంటే ఇంకా పూర్తిగా కనిపిస్తుంది. డిస్కవరీ ఛానల్ కూడా మనం చూడవచ్చు. అలాగే చెట్లలో కూడా జీవ జంతువులు, జీవరాశి ఉంటుంది. వ్యాసుల వారు భాగవతకారులు ఆ చెట్లలో తరవోపి నేదుహు అని ఒక శబ్దం పెడతారు, ఇక్కడ పదం పెడతారు. భాగవతం తరవ అంటే వృక్షంలో ఉన్నటువంటి జీవి. ఇక్కడ నేను ఇంకొక ప్రసంగం కూడా చెప్తాను. రామాయణ కాలంలో రాముడు మోక్షానికి వెళ్ళేటప్పుడు చివరి దశలో ఒక చాటింపు వేయించాడు. అందరూ మోక్షానికి రండ్రా అందరినీ పిలిచాడు. ఎవరు వస్తారో రండి. ఎవరెవరు వెళ్ళారు అని అంటే మధ్వాచార్యుల వారు ప్రసంగంలో వ్యాఖ్యానంలో చెప్తారు. ఖగా మృగ తృణాదయ పిపీలికాశ్చ గర్దభాః. ఖగా మృగ తృణాదయ. తృణ అంటే గడ్డిపోచు. గడ్డిపోచు కూడా మోక్షానికి వెళ్ళింది. అంటే గడ్డిపోచులో ఉన్నటువంటి జీవి ఎవడో ఉన్నాడు. పాపం చేశాడో పుణ్యం చేశాడో మొత్తానికి ఆ గడ్డిపోచుగా వాడు పుట్టాడు. వచ్చేది మనం కూడా చెట్లుగా పుట్టుండొచ్చు. దాంట్లో రకరకాలుగా చెట్లు, గులాబీ పూల చెట్లు దేవుడికైనా ఉపయోగం. ములకంప అవుతాయి ఎవరికి ఉపయోగం? ఎవరికి నీడ లేదు. దానికి పూలు వస్తే వాసన లేదు, కాయ పండు అంతకు లేదు. వెళ్ళి కూర్చుంటే మూడు గుచ్చుకోవడం తప్ప ఇంకేమో. ఇది మన జీవితం. అంటే మానవ జీవితం ఇలా ఉంటుంది. దాసుల వారు కూడా జాలీయ మరదంతే పాట పాడు. బిసిలలి బరలి బందవనిగే నెరళిల్ల. ఎండలో వచ్చినటువంటి వాడికి నీడ లేదు. బాగుంది ముళ్ళకంప దగ్గర కూర్చున్నాను. ఎవడన్నా కూర్చుంటాం. చిత్త చెట్టు, వేప చెట్టు, ఇంకేదైనా రావి చెట్టు ఉంటే దాని నీడలో కూర్చుంటాం. పోయి ముళ్ళకంప కింద ఎవడు కూర్చుంటాడు? కూర్చుంటే సుఖంగా ఉంటుంది. ఏదైనా కింద ఏదైనా డల్లప్ బెడ్ వేసి ఉంటారు. ముళ్ళు వేసుకుంటారు. దాని మీద ఎవడు కూర్చుంటాడు? కొన్ని తినడానికి ఏమైనా పండ్లు ఉంటే అది, కొన్ని వాసన వచ్చి పువ్వు ఉందంటే అది లేదే. ఇలాంటి జీవితం మనిషిది ఏంటంట. అలాగా కొన్ని చెట్లుగా మనము పుట్టుకుంటామేమో. ఆ చెట్లలో జీవరాశి ఉంది అని శాస్త్రం చేత సైన్స్ చెప్పక ముందే మన భారత ఇతిహాసం చెప్పింది, మన భాగవతం చెప్పింది.
అలాగా చెట్లలో ఉన్నటువంటి శుకాచార్యుల వారు ఉత్తరవిద్య శుకాచార్యుల వారు చెట్లలో ఉండడం ఏమిటండి అని మళ్ళా ప్రశ్న రావాలి. ఎవరైనా ఇతను అంటే రెండు సందర్భాల్లో వారు భగవంతుడికో లేక భగవద్భక్తులకో ఇబ్బంది కల్పించారు. భగవంతుడికో భగవద్భక్తులకో ఇబ్బంది కల్పించారు. ఒకటి దూర్వాసుల వారిగా ఉన్నప్పుడు తన మాట వినలేదు, తనకు సరి అయినటువంటి ఆతిథ్యం ఇవ్వలేదని అంబరీషుడి మీద ఒక కృత్యాన్ని ప్రయోగం చేశారు. అంబరీషుడిని చంపబోయిందట. అప్పుడు భగవంతుడు సుదర్శన చక్రం ప్రయోగం చేస్తాడు. ఇత్యాది కథ. ఇది ఒకటి. రెండవ ప్రసంగం ఈయనయే అశ్వత్థాముల వారు, అంటే సాక్షాత్ రుద్రదేవుల వారు, పరమశివుడు దుర్వాసుల వారిగా, అదే పరమశివుడు అశ్వత్థాముల వారిగా, అదే పరమశివుడు శుకాచార్యుల వారిగా అవుతారు. అందుకనే ఈ జన్మలో ఆయన అనుకున్నట్ట, మనం ఏమొద్దు, ఏ భగవంతుడు భగవద్భక్తులను ఎక్కడ మనం ఇబ్బంది పెట్టరాదు అని డిసైడ్ అయిపోయి ఒక ప్రసంగంలో దేవుడి మాట కూడా వినకుండా దేవుడి భక్తుడిని చంపడానికి కూడా ప్రయత్నం చేశారు. చూసారా తమాషా? ఎవరికైతే ఆయన కథ చెప్పబోతున్నాడో అతన్నే చంపడానికి ప్రయత్నం చేసిన వారు. అశ్వత్థాముల వారు తల్లి గర్భం మీద బాణప్రయోగం చేస్తారు. ఉత్తరాదేవి గర్భంలో పెరుగుతున్నాడట. ఎవరు? పరీక్షణ్ మహారాజా. ఆ పరీక్షణ్ మహారాజును చంపడానికి ప్రయత్నం చేసింది అశ్వత్థాముల వారు. అది అశ్వత్థామ రూపంగా భగవద్భక్తుడైనటువంటి పరీక్షను చంపబోయారు. అదే పరీక్షుడికి చావు వచ్చినప్పుడు దగ్గర ఉండి చావు కన్నా గొప్పది ఇంకోటి జ్ఞానం ఉందిరా, సిద్ధాంతం ఉందిరా, తత్వం ఉందిరా అని చెప్పడానికి వచ్చింది ఇదే శుక్రాచార్యుల వారు. అక్కడ అదొక రూపంగా, ఇక్కడ ఇదొక రూపంగా, రెండూ ఆయనే. అందుకనే ఈ అందరికీ గురువు అయినటువంటి వారు శుక్రాచార్యులు. అలాంటి ఉత్తమోత్తమైనటువంటి వారు మన మనస్సులో ఉన్నారు. మన అందరి మనస్సులకు కారణీభూతుడు పరమశివుడు. పార్వతీదేవి శివ సాయంకాలం పూట వాళ్ళిద్దరూ వాకింగ్ వెళ్తారు దీని మీద కూర్చొని. అందుకనే ఆడవాళ్ళు అందరూ కూర్చున్నారు అక్క చెల్లెళ్ళు. వారికి చిన్న ధర్మశాస్త్రం, ధర్మనీతి. మన ఇంట్లో పని మనిషి ఉండొచ్చు. ఎంత పని మనిషి ఉన్నా ఉదయం లేవగానే ఇల్లాలు ఆ గడప దగ్గర 2 చుక్కల నీళ్ళేసి దాన్ని అలిపి పసుపుతో దాని ముందు వేయాలి. అలాగే గడప పైన చెక్క పైన ఏమిటంటే అది నరసింహస్వామి సన్నిధి అండి. గృహప్రవేశం నాడు మాత్రమే దానికి ముహూర్తం పెట్టి, మేము సింహద్వారం పెడుతున్నాం గురుగారు, మాకు ముహూర్తం పెట్టండి, ఆ రోజు కొబ్బరికాయ కొట్టండి, వచ్చిన వాడు అందరి చేత కొబ్బరికాయలు కొట్టించడమే. ఇంకా ఆనాటి నుండి ఈ నాటి దాకా దానికి చదవబట్టేదాకా దామం చూడం. ఇంకా అయిపోయేది మా సంగతి. చేత అలా కాదు. ప్రతినిత్యం ఇంకోటి సైన్స్ పరంగా పసుపు అలకడం ఎందుకు? అక్కడ నుంచి ఏ క్రిమి కీటకాలు ఇది కూడా మన లోపల దరి రాకూడదు అన్నటువంటి పూర్వక ఆలోచన. మనం ఇంకా కాస్త ఒక మట్టితో సైన్స్ చదివిన వాళ్ళం. నాగరికతలో గొప్పగా పసుపు తీసి పసుపు రంగు రాసేసాం. పసుపు రాయడం పోయింది, పసుపు రంగు వేయడం అయిపోయింది. అంటే వన్స్ ఫర్ ఆల్ అంతే. ఇప్పుడు దానికి కూడా మీ ఇంటి గుమ్మాలకు రంగులు వేయడానికి మేము రెడీ అని నెంబర్ వేసి ఉంటాడు అక్కడ గొడవ పైన. పూర్వకాలంలో మన ఆడవాళ్ళు చేయాల్సిన పని ఏమిటంటే ఉదయం లేవగానే దంతధావనం చేసుకొని తన శుద్ధురాలై కాలకృత్యాలు తీర్చుకొని వచ్చి ఆ గుమ్మానికి పసుపు రాయాలి. నీళ్లు వేసి పసుపు రాసి చిన్న ముగ్గుకి ఏమొస్తుంది అది రాయి. అలాగే సాయంకాలం పూట కూడా ఆ తులసి అమ్మ దానికి వచ్చి నీళ్లు వేసి బొట్టు పెట్టి, పెళ్లి అవ్వగానే పెళ్లి నాడు 3 చూపిస్తాడు, ఒకసారి చుక్కలు, తర్వాత ఇంకా వాడు చుక్కలు చూస్తాడు. అరుంధతి, ఆ అరుంధతి నక్షత్రాన్ని రోజు చూసి రావాలట బయటికి వెళ్ళి. ఆనాడు భర్త చూపించాడు, రోజు చూపించమని కాదు, ఆనాడు వాడేదో చూపించాడు. ఆ అరుంధతీ దేవిని చూసి ఆవిడకు ఒక నమస్కారం చేసుకొని, తులసిమ్మకి నమస్కారం చేసుకొని, గుమ్మానికి కింద పైన నరసింహస్వామి, కింద పార్వతి లక్ష్మి వారి సన్నిధి. ఆనాడు బియ్యం పెట్టి, గృహప్రవేశం నాడు బియ్యం పెట్టి దాని లోపలికి దాన్ని అన్ని చేస్తాం. తర్వాత నుంచి దాని గురించి పట్టించుకోం. అంచేత అక్కడ సన్నిధిలో పార్వతీదేవి పరమేశ్వరుడు నిత్యం తిరుగుతూ చూస్తుంటాం. ఎవరెవరు ఎక్కడ ఏం చేస్తారు, వారికి సౌభాగ్యం ఇస్తారు. ఇంట్లో ఏ రకమైనటువంటి భూత ప్రేత పిశాచాల ప్రవేశం లేకుండా చేస్తారు. పార్వతీ సాయంకాలం పూట వారు అంటే పెట్రోలింగ్ పోలీసు విభాగంలో వాళ్ళు తిరుగుతూ, వాళ్ళకేం పర్లేదు, తిరుగుతూ ఉంటారు. అంటే వాడు కార్లలో కూర్చొని ఎవడైంది అలా పెట్రోలింగ్ వెళ్తుంటారు. వెళ్తుంది భార్యాభర్త. ఎవరు కొట్టుకుంటున్నారు సాయంకాలం పూట? భార్యాభర్త కొట్టుకోరాదు, తిప్పుకోరాదు, ఒకళ్ళొకళ్ళు దుర్భాషలు ఆడుకోరాదు.
ఏకాంత సమయం కూడా గడపరాదు, దాంపత్య సుఖం అక్కడ అనుభవించరాదు. వాళ్ళకి పెద్దవాళ్ళు వెళుతుంటారు అక్కడ. అంచేత అప్పుడేమైనా మనం దాంపత్య సుఖం కోరుకుంటే పుట్టేటువంటి వాడు దుర్మార్గుడు, దుర్యోధన, దుర్యాసన ఇలాంటి వాళ్ళే పుట్టేస్తారు. అంచేత ఇలాంటివన్నీ కొన్ని నియమాలు ఉంటాయి. అలాగే ఇది పార్వతీ పరమేశ్వరుడు వెళ్ళేటువంటి సమయం. ఆ పార్వతీ పతియే ఈ మన శుకాచార్య. అంచేత అందరి మనస్సులో ఉన్నటువంటి వారు ఆయన ఈ పరీక్షిత్ మహారాజునే సంహారం చేయటానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఆ మహానుభావుడే శుకాచార్యుల వారిగా పరీక్షిత్ మహారాజు భగవతం చెప్తారు. ఇలాంటి శ్రీమద్ భాగవతంలో ఒక ప్రసంగంలో రచన ఎప్పుడు జరిగి తిన్నవారు పరీక్షిత్ మహారాజు, వ్రాసిన వారు వ్యాసుల వారు, చెబుతున్నటువంటి వారు శుకాచార్యుల వారు. పరీక్షిత్ మహారాజు ఎందుకు వినాల్సి వచ్చింది, అసలు వ్యాసుల వారు ఎందుకు రాయాల్సి వచ్చింది, ఈ రెండు ప్రశ్నలు మనం ఉత్తరం చెప్తాం. ఒక మారు క్షమ్యాప్రాస అన్నటువంటి ఒక ఆశ్రమ వాతావరణం. అక్కడ మన వేదవ్యాసదేవుడు వారు కూర్చున్నారు. ఎందుకో ముఖమంతా వాడిపోయి ఏదో మనసులో ఆందోళనతో నారదుల వారు వచ్చారు. ఏమిటి స్వామి ఆందోళనగా ఉన్నావే, నీకు అసలు ఏ ఆందోళన లేదే, ఎందుకు ఇది, ఏం జరిగింది అని అంటే, ఏమోనయ్యా నేను మహాభారతాన్ని రచన చేశాను, వేద విభజన చేశాను, పురాణ ఇతిహాసాలు రాశాను, కానీ నాకు ఇంకా మనస్సు తృప్తిగా లేదు, ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఏంటంటే స్వామి మా అందరి కోసం భాగవతాన్ని రచన చేయండి అని నారద వారు ప్రార్థిస్తారు. అంటే వ్యాసుల వారికి తెలియక కాదు, నారద వారి చేత చెప్పించుకుందాము అన్నాం. సరే పరమ సంతోషం వేసి భాగవతాన్ని రాస్తారు. అప్పుడు ఆ ప్రసంగంలో తన చరిత్ర చెప్పుకుంటారట నారద వారు. స్వామి నేను పూర్వజన్మలో ఒక దాసీపుత్రుడిగా పుట్టి ఉన్నాను. మా అమ్మ 4 ఇళ్లలో పనిచేసుకుంటూ వచ్చేది, దాసీ వృత్తి. ఒక మారు మా ఊరికి చాతుర్మాస కాలంలో కొందరు సన్యాసులు వచ్చారు. అక్కడే సన్యాస దీక్షను చాతుర్మాస దీక్షను తీసుకొని అక్కడే ఉండిపోయాను. నేను చిన్న పిల్లవాడిని, నాకు వాళ్ళు ఏ పని చెప్పినా నేను చేస్తూ ఉన్నాను. 4 నెలలు అలాగే అట్టే గడిచిపోయింది. 4 నెలల తర్వాత నేను మీ వెంట వస్తానని వారిని అడగా, సన్యాసులు నేను ఇప్పుడే కాదురా, ఇంకా సమయం రాలేదు. మరి నా పరిస్థితి ఏమిటంటే సంకర్షణ రూపీ భగవంతుడికి సంబంధించిన కొన్ని మంత్రోపదేశాలు చేశాను, నీవు దీన్ని జపం చేసుకో, నీకంతా మంచిది అవుతుంది. సరే నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే మా అమ్మ ఉంది. ఈ జప సాధన, అమ్మ సేవ ఇవన్నీ నాకున్నా, ఏం చేయాలి, జపం చేయాలా అమ్మ సేవ చేయాలో అర్థం కాలేదు. ఆ పరిస్థితిలో దైవాధీనంగా మా అమ్మ అనుకోకుండా పాము కాటు వేయడం వల్ల దైవాధీనం అయిపోయింది. ఆ అమ్మకు చేయాల్సినటువంటి విధి విధానాలు చేసి నేను ఆ ఋషులు ఇచ్చినటువంటి సన్యాసులు ఇచ్చినటువంటి మంత్రోపదేశాన్ని నేను జపం చేసుకుంటూ ఉన్నాను. ఆ జప ప్రభావంగా, తప ప్రభావంగా మరుజన్మలో నేను బ్రహ్మదేవుల వారి మనస్సు నుండి పుట్టినటువంటి వాడినవ్వాను. కొందరు రామకోటి రాస్తుంటారు, శ్రీరామ ఒక పేజీ, 2 పేజీ, 3 పేజీ పుస్తకం అయితే 2 పుస్తకాలు. ఒకసారి కోటి రాసి మళ్ళా మొదలు పెట్టారు. ఆ రాస్తున్నంత సేపు అంతా వీళ్ళ నాలుక, నోరు, మాట, మనస్సు అంతా రామ రామ రామ. ఆ రామనామ రచన, రామనామ లేఖన, ఆ భగవత్ చింతన మనకు ఉత్తమమైనటువంటి దారి చూసి, ఉత్తమమైనటువంటి సాధన చేసి, ఉత్తమమైనటువంటి లోకాన్ని ప్రసాదిస్తుంది. ఒక్కమారు భగవంతుణ్ణి గోవింద రామకృష్ణ ముకుంద మురారి అంటేనే మనకు మోక్షం వస్తుంటే, 1,000 సార్లు రామనామ లేఖన, ఆ నామాన్ని రాయి నీళ్ళలో వేసినా తేలింది, ఇంక మనం తేలకుండా ఉంటాము, మనం మునిగిపోయాం సంసారంలో. మనల్ని తేల్చడానికి రామనామ లేఖనయం ఉపయోగం. అలాంటి ఆ భగవత్ తత్వ చింతన, ఆ సాధన, జప అనుష్ఠాన. జప అంటే ఏమిటి? జకారో జన్మ విచ్ఛేద, పకార పాపనాశన అని ఒక మాట. జప 2 అక్షరాలు. జపం అంటే ఏం చేస్తారు? కొందరు పద్మాసనంలో కూర్చొని, దేవుడి సన్నిధిలో కూర్చొని, లేక ఏదో దీపమో ఇంకోటి ఏదో శుద్ధమైనటువంటి ప్రకృతియో అక్కడ చూస్తూ తనకు వచ్చినటువంటి మంత్ర జపమో లేక భగవంతుని చింతనయో చేస్తూ ఉంటారు. ఈ జప 2 అక్షరాల్లో కొందరు తులసి మాలతో లేక చేతులతో లెక్క పెడతారు. జ మరియు ప 2 అక్షరాలు ఏం చెప్తా ఉంది? జకారో జన్మ విచ్ఛేద, నాకు జన్మ వచ్చింది, ఈ జన్మ పోవాలి. పాపనాశం, జన్మ పోయి
పాపాలు అది చెప్ప. ఇలాగా ఆ నామనామ లేఖన కాని జపము కాని మనం అన్ని కూడా సన్మార్గాన్ని చూపించేటువంటిది. కావున ఈ నారదుల వారు పూర్వ జన్మలో ఆ ఋషులు చెప్పినటువంటి మాటను మంత్రాన్ని జపం చేసుకుంటూ తద్వారా ఆయన జన్మ విచ్ఛేదం అయిపోయి మరు జన్మలో బ్రహ్మ మానస పుత్రుడు. ఎంత గొప్ప భాగ్యం అండి! బ్రహ్మదేవుల వారి మనస్సు నుండి ఎలా పుట్టినట్టు ఎవరికి సాధ్యమవుతుంది? నారదుల వారు అన్నారు, నాకు ఆ మంత్రోపదేశమే, ఆ ఋషుల మునుల సన్యాసుల దర్శనమే నాకు ఇలాంటి భాగ్యం తెచ్చింది. అలాంటిది ఆ భగవత్ కథ ఒక్క సంకట రూపీ భగవంతుడి మంత్రం నేను చేసిన దానికి నాకు ఇంత ఇంతంటే నాలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. నిజంగానండి నారదుల వారి ఉపకారం మనం ఎవరు మర్చిపోరాదు. నారదుల వారి ఉపకారం ఎన్నెన్ని ప్రసంగాల్లో ఎన్నెన్ని సందర్భాల్లో. అసలు ఇవాళ సత్యనారాయణ కథ ఉందంటే నారదుల వారి దానికి కారణం. ఆయన ఇంటింటా తిరిగి క్యాన్వాస్ చేయడం ఇప్పుడు అంతా కూడా అలవాటు అయిపోయింది. క్యాన్వాస్ రావడం, ఏ మీరు ఓటేస్తారండి, ఈ పువ్వు చేస్తారు, దీనికి చేస్తారు, దేనికి చేస్తారు తెలియదు, సైకిల్ చేస్తారా, బండికి చేస్తారా, కారు చేస్తారు, రోజు కాగితాలు తీసుకుంటారు. అలాగంటే దీనికి వేయండి, దీనికి వేయండి అని ప్రచారం. సత్యనారాయణ కథ మొట్టమొదటి ప్రచారం చేసిన మహానుభావుడు ఆయన. మళ్ళా ఆయనకి సరిపోలా, ఆయనే పురంధరదాసుల వారికి మళ్ళా 4,75,000 పాటలు రాసి ఇంటింటికి ఆడవాళ్ళందరూ కూడా చైతన్యానికి పరిచారు. ఆయన ప్రహ్లాదుడికి ఉపదేశం చేస్తారు, ధ్రువుడికి ఉపదేశం చేస్తారు. ఇలాగ ప్రతి ప్రసంగంలో నారదుల వారు అలాగా నారదుల వారు వ్యాసుల వారిని అడగ ఆ నారదుల వారిని అడ్డు పెట్టుకొని వారిని నిమిత్తం చేసుకొని భాగవతాన్ని రచన చేస్తారు. ఈ భాగవతాన్ని విన్నటువంటి వాడు పాండవ వంశంలో వచ్చినటువంటి వాడు. పాండవుల సమగ్ర ఈ యాత్ర అంతా అయిపోయింది, రాజసూయాగం అయిపోయింది, స్వర్గారోహణ వెళ్ళాలి. ఆ చివరి దశలో వీరికి మనవడు పుడుతున్నాడు, పరీక్షణ్ మహారాజా. ఎంత ఉత్తమమైనటువంటి జన్మ, అద్భుతంగా ఉంటుంది అని అంటే ఉత్తరాదేవి వచ్చి భగవంతుడిని వేడుకుంది, స్వామి నా గర్భాన్ని రక్షించు. ఎందుకంటే అశ్వత్థామల వారు బాణప్రయోగం చేశారు. ఏం జరిగిందంటే దుర్యోధనుడు ఇంకా చావలేదు, వాడు ఆ రణభూమిలో పడ్డాడు. ఆ రణభూమిలో పడినటువంటి వాడి బుద్ధి ఇంకా పోలేదు. దుర్మార్గపు ఆలోచన, దుష్ట ఆలోచన. అశ్వత్థామల వారిని పిలిచి అక్కడే ఉన్నటువంటి ఇసుక తీసుకుని నెత్తిన వేస్తాడు. వేసి నీవు ఇక మీద నుండి హస్తినావతికి రాజు నీకు సైకత అభిషేకం చేస్తున్నాను అని అభిషేకం చేస్తాను. పట్టాభిషేకానికి మనం చేసినట్టుగా నీకు సైకత అభిషేకం చేస్తున్నా, ఇక మీద నీవే రాజు. రాజ్యమేలు, పాండవులకు రాజ్యం దక్కరాదు. అంతేకాదు పాండవుల వంశం కూడా ఇంక ముందుకు రారాదు. అంచేత పాండవులకు పుట్టిన పిల్లలందరినీ చంపేసాయి. ఉన్న పాండవులు ఎట్టా అయిపోయారు, వాళ్ళు కూడా నీవేదో చేసేసి పిల్లలు నీవు కను, అవసరమైతే కౌరవ సంతతిలో నీవు పిల్లల్ని కను. అప్పటిదాకా ఆయన అస్ఖలిత బ్రహ్మచారి అశ్వత్థామల వారు. ఈ మాట వినగానే బ్రహ్మచర్యం కూడా పోయిందట. దురాలోచన దుష్ట బుద్ధితో వీడు చెప్పినటువంటి మాట. సరే, పాండవ వంశాన్ని నాశనం చెయ్యాలి అని చెట్టు కింద కూర్చుంటే చెట్టు పైన కొన్ని పక్షులు ఉన్నాయి. రాత్రి పూటకు ఒక పక్షి గుళ్ళగుగా అంటారు, ఆ పక్షి పైన పడుకుని చిన్న చిన్న పక్షుల్ని చంపి కింద పడేస్తుంది. అశ్వత్థామ చూశారు, ఇది బాగుంది దృష్టాంతం. కొందరికి కొన్ని కొన్ని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అవుతుంటారు. అలాగే అశ్వత్థామల వారికి ఒక ఇన్స్పిరేషన్ కలిగింది. ఏమిటి? పడుకున్నటువంటి దాన్ని మనం ఇప్పుడు చంపేయద్దు అని ఇన్స్పిరేషన్. ఆ గుళ్ళగుబు చంపి పడేసింది. అందుకని ఆ రాత్రితో లేచారు. లేచి పరిగెట్టుకుని వెళ్ళి పడుకున్నటువంటి 5 శిశువులు ఉప పాండవులు వాళ్ళని చంపేశారు. దాక్షిణ్యం, చిన్న పిల్లలు. ఎంత ఘృణ ఉండాలి, ఎంత దయ, శోచనీయంగా దయ కూడా జాలి లేదు. చిన్న పిల్లల్ని ఎవరైనా చంపుతారు, చంపేశారు. అక్కడితో ఆపలేదే, ఇంకొక నసులు పెరుగుతా ఉంది. ఒకటి కుడి ఉంది, ఉత్తరాదేవి గర్భంలో పెరుగుతుంది. అది పుడితే మళ్ళీ రేపు వాడేమన్నా పెద్దవాడు, అది కూడా ఉండరాదు అని చెప్పి నిష్పాండవ పృథివీ చెయ్యాలి, భూమిలో పాండవుల సంతతి ఉండరాదని దానికి బాణం ప్రయోగం చేస్తుంది. అప్పుడు ఆ ఉత్తరాదేవి పరిగెట్టుకుని వచ్చి దేవుడిని మొరబెట్టుకుంది, స్వామి ఆ అశ్వత్థామల వారు ప్రయోగం చేసినటువంటి బాణం నన్ను ఏమైనా చెయ్యని, కానీ నా గర్భంలో పెరుగుతున్నటువంటి పిండాన్ని రక్షించని, శిశువును రక్షించని. కామందగతుమాన్నాథ మతే గర్భో నిపత్యతాం
కామం దహతు. కామం దహతుని రెండు అర్థాలు దానికి. కామం అంటే యథేష్టంగా అని ఒక అర్థం. ఆవిడ చెప్పింది యథేష్టంగా అంటే ఆ బాణం వచ్చి బ్రహ్మాస్త్రం వచ్చి నన్ను ఏమైనా చేసుకొని, కానీ నా గర్భానికి మాత్రం ఏం కావాలి. లేక మరొక్కటి కామం దహతు. కామం అంటే ఏమిటి? కోరిక. ప్రతివాడికి రకరకాల ఆలోచనలు, రకరకాల కోరికలు. మనిషికి తన కోరికలు ఈడేరకపోతేనే కోపం వస్తుంది. మీ చెంత నుండి నేనేదో అపేక్షిస్తున్నాను. మీ ఇంట్లో మంచి వస్తువు ఒకటి ఉంది, నాకు దాని మీద కనబడింది వస్తువు, నాకు ఆ వస్తువు కావాలి. నేను వచ్చి మిమ్మల్ని ఒకసారి అడుగుతాను, ఇమ్మంటాను, మీరు ఇవ్వరు. ఆ వస్తువును నేను ఎలాగైనా పొందాలి అని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పడి, మిమ్మల్ని కొట్టడమో లేక చంపడమో ఇంకేదో. అప్పుడేమవుతుంది? కామం ఏమైంది? క్రోధంలోకి మారి. అందుకని గీతలో కూడా కామయేష క్రోధ ఏష రజోగుణ సముద్భవ. కామయేష క్రోధ ఏష రజోగుణ. ఇవన్నీ రజోగుణం. కామం వచ్చింది, కోరిక కలిగి నాకు కావాలి, మీరు ఇవ్వట్లేదు. చిన్నపిల్లలు గొడవలు ఎక్కడి నుంచి మొదలవుతాయి చెప్పండి? ఆడ నా పెన్సిల్ తీసుకోవడం ఇవ్వాలి, నా పెన్సిల్ అంటాడు. వీడేమంటాడు? పెన్సిల్ బాగుంది నాకు కావాలంటాడు. పెన్సిలే పడితే ఈడుగా వాడదా? అప్పుడు వద్దులేరా, రెండు పెన్సిల్ నాకు అదే కావాలి. ఒకటే దాన్ని తుచ్చి ఇవ్వడము, లేదా ఇద్దరికి లేకుండా తీసుకెళ్ళిపోవడం ఏదో చేస్తాము. తల్లి చేసే పని అంతే. ఒకటే గొడవ పెంచగడ దూరం. నీవు ఈ గదిలో ఉంటావు, నేను ఈ గదిలో ఉంటావు, ఇద్దరికి ఇచ్చారు. నీవు ఎంత ఇచ్చినా నాకు అదే కాదు. ఎందుకంటే వాడి దగ్గర ఉంది ఉండరాదు అంతే. ఇడికి వాడే పెన్సిల్ తీసుకొని పెన్ తీసుకొని రాయాలన్నది కాదు, వాడి దగ్గర ఉంది ఉండరాదు అంతే. నేను దాన్ని ఉపయోగించుకుంటానా లేదా తర్వాత సంగతి. ఎదుటి వాడి దగ్గర ఈ మంచి వస్తువు ఉండరాదు, నా దగ్గర ఉండాలి. నా షోకేస్ పీస్ లో అని కొందరికి అలాంటి పిక్చర్ ఉంటాయి, అన్ని పోగేసుకుంటారు రకరకాలుగా. కొందరు నాణ్యాలు పోగేస్తారు, కొందరు రాళ్ళు రప్పలు పోగేస్తారు, పాత కాగితపు నోట్లు పోగేస్తారు, పాత యాంటిక్ పీస్ కొన్ని ఏదైనా ఉంటే అలాంటివి పోగేస్తుంటారు. వాళ్ళకి ఆ సరదా. అలాగే మనకు కూడా ఎవరి దగ్గర నా దగ్గర ఉండాలి, నా దగ్గర ఉండాలి అన్నటువంటి కామం, కోరిక నాకు కలిగినప్పుడు, మీరు నాకు ఇవ్వనప్పుడు నాకు క్రోధం వస్తుంది. కామయేష క్రోధ, అది క్రోధంలో డైవర్ట్. అశ్వత్థామల వారికి ఏమంటే ఇంకెవరు ఉండకూడదు, వాడు చెప్పాడు, గురువు చెప్పేసాడు, అయిపోయిందంటే అందరికి చెప్పబోయాడు. ఈవిడన్నది కామయేష. కామం ఏంటి? నాలో దురాలోచన, దుర్బుద్ధి, దుష్ట కామన. ఆ కామము. కామం అంటే కామమే, లేదా కామం అంటే కోరికలు. కోరికలు అంటే తెలుగులో దాన్ని ఇంకొక రకంగా మనం పర్యాయపదంగా అర్థం చేసుకుంటాం. ఒక్కసారి మనకు ఆ కోరిక కలిగింది అంటే నెరవేరేదాకా మనం కూర్చోం. వస్తువు సంపాదించాలి, వస్తువు తీసుకోవాలి అనే ఆలోచన వచ్చిందంటే తీసుకోవడానికి ఏ పనులు చేయదు, వేరే ఆలోచన. అలాంటి దుష్ట కామ అదంతా కాలిపోని నాలో నవజాత శిశు ఉత్తమమైనటువంటి జ్ఞానం. అలాగా అప్పుడు భగవంతుడు ఆ శిశువును రక్షిస్తాడు. ఆ పుట్టినటువంటి శిశువు ఆ గర్భంలో లోపల తిరుగుతూ ఉన్నాడు. భగవంతుడు తన సుదర్శన చక్రతో దాన్ని రక్షిస్తాడు. లోపల చుట్టూతో చూస్తున్నాడు, ఏంటన్నా చుట్టూ తేజస్సు తిరుగుతూ ఉంటుంది. విష్ణువు చేత రక్షించబడ్డవాడు. భూమికి పడగానే బాణం వచ్చి చంపేసింది. బాణం కూడా వ్యర్థం కాదు, ఎందుకంటే ఆయన అశ్వత్థామల వారు అంటే సాక్షాత్ రుద్రదేవుల వారు, మహా తేజస్సు, బ్రహ్మజ్ఞాని అన్నీ ఉన్నాయి. కానీ ఆయన వదిలిన బాణం వ్యర్థం కాలేదు, చంపేసింది. చంపగా భగవంతుడు రక్షించాడు. రెండు తమాషా. అప్పుడు చంపేటప్పుడు తను ఎదురుగుండి నుండి మళ్ళా బతికించాడు. కానీ ఇప్పుడు చస్తాడు అని తెలిస్తే దేవుడు రాలా వెళ్ళిపోయాడు. ఈ పని చేస్తే ఇదే పరీక్ష మహారాజు. రక్షించాలి అని అనుకుంటే ఎంతటి వాడు శిక్షించడానికి నిలబడ్డా దేవుడు ఏం చేయడు. దేవుడే శిక్షించాలని వదిలేస్తే నీ చావుకోవాలి. పెద్దవాడయ్యాడు పరీక్ష మహారాజా. 7 రోజులు చావు వస్తుందని తెలిసి 7వ రోజు మరణించాడు. కానీ ఇంకా చిన్నతనంలో ఏమీ తెలియదు తనకు. అప్పుడు మరణించాడు. విష్ణువు రక్షించాడు. కావున అతనికి పేరు విష్ణు రాత పరీక్ష మహారాజు. ఇంకొక పేరు పరీక్షిత అని. తన చుట్టూ చూశాడట, తనలో ఏదో ఒక రక్షణ తేజస్సు తిరుగుతా ఉంది. మనం కూడా మన చుట్టూ చూసుకోవాలి, నేను ఎలా ఉన్నా. ఇదొక చూస్తాం ఎలా ఉంది, కానీ జీవితంలో మన చుట్టూ ఏం తిరుగుతావు, ఎలా ఉంది, మనల్ని మనం చూస్తాం. అలాగా ఆ పరీక్ష మహారాజా శమీకుల వారి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు
శమీకుల వారు నీళ్లు ఇవ్వలేక ఆయన సమాధి అవస్థలో ఉంటే నాకు నీళ్లు ఇవ్వలేదు కదా అని నన్ను అవమానం చేశారు కదా అని అనుకొని అక్కడే మరణించినటువంటి ఒక సర్ప కళేబరం బాణంతో లేవనెత్తి కంఠానికి అవమానం చేశాను. నేను రాజా ఆయన బ్రాహ్మడు కుటీరానికి వస్తే నీళ్లు కూడా ఇవ్వలేదు, కనీసం దాహార్తిగా వచ్చాను. ఎప్పుడైతే ఇంటికి వెళ్ళాడో ఈ పక్కన శమీకుల వారి కుమారుడు 5 ఏళ్ల బాలకుడు శృంగి గాయత్రి తపస్సిద్ధుడు ఆయన తెలిసిందట మా నాన్నగారిని ఎవరో అవమానపరిచారు. తండ్రిని అవమానపరిచితే తన అవమానంగా తీసుకున్నటువంటి వాడు. ఇవాళ తండ్రుల్ని మనమే అవమానం చేసేటువంటి కొడుకులం మనం. నాన్నకు నేను ఎట్టా తిట్టలేదు నీవైంది, కానీ నీకు సపోర్ట్ కానీ నేను చెప్పినట్టు చెప్పొద్దా, ఇదిగో ఇలా చేశాడు అలా మనం తిట్టిస్తాం అని మా కుమారుడు చేతిలో నీళ్లు వేసుకొని మా నాన్నగారిని ఎవరైతే అవమానపరిచారో సరిగ్గా ఇవాళ 7వ రోజు తక్షణుడు చేత మనం రాని పరీక్ష మహారాజు ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే మనసులో అనుకున్నాడు, అయ్యో నేను ఇవాళ చాలా పెద్ద తప్పు చేశాను, మహాత్ముడిని అవమానపరిచానే, ఇది చెయ్యరాని పనియే అని అనుకున్నాడు. చూడండి తమాష చూశాడు, చేసేటప్పుడు చేసేశాడు, కానీ ఇంటికి వచ్చాక పశ్చాత్తాపం. ఎంతటి పాపమైనా కూడా పశ్చాత్తాపేన శుద్ధతి. పశ్చాత్తాపేన శుద్ధతి, పశ్చాత్తాపడి దానికి ప్రాయశ్చిత్తాలు చేసుకుంటే శుద్ధి అవుతుంది. ప్రాయశ్చిత్తం చేసుకోవడం మళ్ళా పాపాలు చేయడం ఇది కాదు. రాత్రిపూట ఒక రకంగా ఉండి పొద్దున పూట ఇంకొక రకంగా ఉండి, రాత్రిపూట నేను ఇలా ఉండాలి అని నిశ్చయించుకుంటే అలాగే ఉండాలి, ఉండరాదు అంటే ఉండరాదు, శుద్ధంగా ఉండాలి. అలాగా పశ్చాత్తాపేన శుద్ధతి. పశ్చాత్తాపం ఏమిటి? పశ్చాత్తాపం నేను ఒక మహాత్ముడిని అవమానపరిచాను, ఇంతటి తప్పు నేను చెయ్యరాదు, దీనికి నాకు తగిన శిక్ష కావాలి. రాజైనట్టు నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను. సహజంగా తప్పు చేయడం మానవ లక్షణం. మానవ ఏదో ఉప్పు కారాలు తిన్నాం కదా, తప్పులు జరుగుతూ ఉంటాయి. తప్పు చెయ్యకుండా ఉన్నటువంటి వాళ్ళు 100కు 1 2 10 మందో తప్పు చెయ్యకుండా ఉన్నవాళ్ళు వెతికితే దొరుకుతారో లేదో తెలియదు. కానీ చేసిన తప్పును ధైర్యంగా చెప్పుకొని, చేసిన తప్పును సరిదిద్దుకొని దానికి ప్రాయశ్చిత్తం చేసుకొని పశ్చాత్తాప తప్పులైనటువంటి వారు చాలా అరుదు. అతడు మొదటి లక్షణం. నేను తప్పు చేశాను అని చెప్పడం. రెండో వాడు తప్పు చేశాను అని చెప్పి ఏమో సార్ సారీ, ఇంగ్లీష్ వాడు మనకు వచ్చే మహా ఉపకారం సారీ. మీరు ఎంతటి అనాచారం చేయని ఏమైనా చేయని సారీ రాసేస్తే వాట్సాప్ ఒక మెసేజ్ పెట్టేస్తే అంత బారాపరి మన దగ్గర అలాంటి ఏం కుదరదు. ప్రాయశ్చిత్తాలు చేయాల్సిందే, ఎండలో ఉండాల్సిందే. పూర్వకాలంలో గణిత పూజలు జరిగేది, మోకాళ్ళ మీద నిల్చోవడం అన్ని జరిగేవి. ఇవాళ గురువులు తిట్టే కొట్టే రకంగా వచ్చినా సారీ, మా వాడు చేసాడు తినక్కడ సారీ బా. అలాగా ఆ ప్రాయశ్చిత్త తప్తుడు ప్రాయశ్చిత్తం చేసుకోవడం మళ్ళీ రెండోసారి చేయడం, ఇది మధ్యమ వర్గం. చేసిన తప్పును చెయ్యలేదు, నేనే ఎక్కడ తప్పు చేశానని చెప్పాడు 3వ వర్గం. అలా పరీక్ష మహారాజా చేసిన తప్పు నాకు ఎంతో శిక్ష కావాలి అని కోరుకున్నాడట. అంతలోనే 2 ఋషి దూతలు వచ్చారు. ముని దూతలు వచ్చి, రాజా మా గురుపుత్రుడు మీకు శాపం ఇచ్చాడు, మీరు ఏదో అపచారం చేశారని. ఏమి ఇచ్చారయ్యా? మరణమే మీకు శాసనము, మరణయే మీకు శిక్ష. మన లాంటి వాళ్ళు ఏం చెప్పుకున్నారే, నేను ఒకటే కదా పాము వేసింది అని నాకు 2 వెయ్యని, పోనీ 3 వెయ్యని, పోనీ 33 వేయని. అధిక మాసంలో 33 సంఖ్య కదా, 33 వేయని. చచ్చినవన్నీ కట్ల పాము వేయని, మట్టి పాము వేయని, ఇంకొక పాము వేయని, ఏదో రకరకాల 10 పాములు తెచ్చి వేయని, రబ్బరప్పు వేయని. ఏంట్రా సవాలు చెప్పడం ఏంటిరా అని మనం అంటాం. పరీక్ష మహారాజా ఎంతటి అనుగ్రహం చేశారయ్యా నాకు. నేను చేసిన అపచారానికి అది మహాత్ముడికి నాకు సరి అయిన శిక్షణ ఇచ్చారు అని సంతోషంగా స్వీకరిస్తాడట. అక్కడ కూడా చూడండి, ఋషి అంటాడు కొడుకుని, రే ఎంత పెద్ద తప్పు చేసావు అన్నాడు. దేవుడు నాన్న నిన్ను అవమానం చేస్తే నేను శిక్షణ ఇవ్వద్దా అని కుమారుడు అంటాడు. రాజంటే ఎవరనుకున్నావయ్యా? సాక్షాత్ భగవంతుడి ఒక శక్తి విశిష్టమైనటువంటి రాజులో ఉంటుందిరా. ఇవాళ మన దేశపు ప్రధానిని మనం ఎందుకు అంత గౌరవిస్తాం? మనలో లేనటువంటి విశిష్ట మేధోశక్తి ఆయనలో ఉంటుంది. విశిష్టమైనటువంటి కార్యాచరణ ఒకటి ఉంటుంది, ఆ రాజులో ఉంటుంది.
అది దాన్ని సరిగ్గా వినియోగిస్తే మంచి కార్యాలు అవుతాయి, చెడుగా వినిస్తే ఇంకొక రకం అవుతుంది. అందుకనే ఎన్నుకునేటప్పుడు మంచి రాజుని ఎన్నుకోవాలి. వచ్చిందండి దగ్గరలో వారం మనం భాగవతం విని మనం కూడా మంచి రాజుని ఎన్నుకుందాం. అంటే భాగవతం వినాక మనకు కూడా ధర్మం పట్ల అభిరుచి పెరుగుతుంది, భాగవత పుష్పం పట్ల అభిరుచి పెరుగుతుంది. అంచేత మంచి ఆలోచనలు మనకు రావచ్చు, తప్పేం లేదు. ప్రయాణం సైకిల్ మీద చేస్తామో కార్లో చేస్తామో తర్వాత సంగతి చూద్దాం ఎలా ఉంటుందో అది. దాని తర్వాత ఎవరెవరికి చేయిస్తారో తెలియదు, చూద్దాం అది ఏం జరుగుతుందో. ఏదైనా కానీ అంటూ భాగవతం తర్వాత 12వ రోజు 12వ తారీఖు భాగవత మంగళం, 13వ తారీఖు ఎన్నుకునే రోజు. అంచేత మంచి రాజును అంటే అన్ని వికసించేటువంటి రోజులు, అన్ని వికసించిన రోజు. ఏమి వికసిస్తుందో తెలియట్లేదు. మనం ప్రారంభం మనం ఎన్నుకునే దాని అంటే మనం ఎలా వేలు పెడితే అలా ఉంటుంది అక్కడ. అంతే, ధర్మం గెలవటానికే మనం ప్రయత్నం చేత రాజైనటువంటి వాడు ఉత్తమంగా ఏలగలగాలి. చేత రాజులో భగవంతుడి యొక్క విశిష్ట సన్నిధి ఉంటుంది. మనలో లేనటువంటి ధైర్య సాహసాలు ఉంటాయి. మన ఇంట్లో చిన్న బొద్దింకి వస్తేనే భయపడతాం. అలాంటిది పాకిస్తాన్ మీద దండయాత్ర చేయడానికో ఇంకోటి చేయడానికో కూడా ధైర్య సాహసాలు చేసేటువంటి రాజు మనలో ఉన్నారు అంటే అలాంటి వాళ్ళని ఎన్నుకోకపోతే మన తప్పు. అంతేత విశిష్టమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి రాజును క్షమించరాదు అని ఆ ఋషి, శమీక ఋషి తన కుమారుడు చెప్తారు. రాజులు ఉండబట్టే మనం అంతా క్షేమంగా ఉన్నాం. ఎందుకంటే ఋషులు కళ్ళు మూసుకొని తపస్సమాధిలో ఉంటారు. వాళ్ళకి ప్రపంచం ఏమీ తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, వాళ్ళకి అవసరాలు ఉండవు. ఇలాంటి ఋషులను మునులను రక్షించేటువంటి కార్యం రాజు చేస్తారు. అంచేత రాజుకి అది కార్యం, పని అది. ధర్మ రక్షణ చేసేటువంటి వారిని రక్షించడం. తనకు ధర్మం ఏంటి? రాజ్యం ఏలడమే. క్షత్రియాణం పరమో ధర్మ. క్షత్రియులకు పరమ ధర్మం ఏంటి? రాజ్య రక్షణయే పరమధర్మం. నీవు సంధ్యావనం చేయకపోయినా పర్వాలేదు, బ్రాహ్మణుడు సంధ్యావనం చేయకపోతే వాడు తప్పు. రాజులు యుద్ధానికి వెళ్ళినప్పుడు సంధ్యావనాలు ఏం చేస్తారండి? క్షత్రుడు కూడా సంధ్యావనాలు ఉన్నాయి, క్షత్రుడికి యజ్ఞాపితాలు ఉన్నాయి. దాంట్లో కూడా అగ్నికుల క్షత్రియులని రకరకాలుగా ఉన్నారు. దాంట్లో వాళ్ళకు సంధ్యావనాలు ఉన్నాయి. వాళ్ళు మరి సంధ్యావనాలు ఎక్కడ యజ్ఞంలో యుద్ధంలో ఎప్పుడు పాల్గొంటుంటే ఎవడో మన వాడు మిలిటరీలో ఉన్నాడు అనుకోండి, బ్రాహ్మణుడు, వాడు మిలిటరీలో ఉండి సంధ్యానం చేస్తూ కూర్చోవాలా? గన్ను పట్టుకొని దేశ రక్షణ బార్డర్లో నిలబడాలా? అందుకని మన స్వాముల వారు, సత్యాత్మగుప్త స్వాముల వారు మనం చేసిన గాయత్రి పుణ్యంలో కొంత వంతు వాడికి పుణ్యం వెళ్ళని, ఆ దేశ రక్షణ చేసే సిపాయికి వెళ్ళని అని ప్రతి వారికి సందేశం ఇస్తారు, ఆదేశం చేస్తారు. మనం ఇవాళ 100 గాయత్రి చేసాం, 10% వాడికి వెళ్ళండి. వాడక్కడ ధర్మం అంటే దేశం కాపాడమే వాడి ధర్మం. నేను గాయత్రి చేయడం నా ధర్మం, నేను వెళ్ళి అక్కడ గన్ను పట్టుకోవడం కాదు. ఆ ప్రసంగం వస్తే నేను చేయాలి. మిలిటరీ రూల్ కూడా అదే. ఎవడో ఆగంతకుడు వచ్చాడు మన ఇంట్లో చొరబడ్డా అంటే ఎదురింట్లో వెళ్ళి ఉన్న వాళ్ళంతా బయటికి కట్టేస్తారు. ఎందుకంటే వాడిని చంపకపోతే కుదరదు, వాడిని చంపడానికి 5 కావాలి. మరి ఎదుటి వాళ్ళు ఇల్లు ఎవరో ఎవరో మరి ఎదురువాడు మరి ఎవరు వాళ్ళు రాలేదు కదా, పురాణానికి రాలేదు కదా, పోలేండి ఇల్లు ఇంటికే ఎవరు రాలేదా, పోలేండి. అంటే మళ్ళీ ఎదురింటి వాళ్ళు ఈయన ఏదో పురాణం చెప్పి మా ఇంట్లో మిలిటరీ వాళ్ళని తింటాడనుకోకూడదు. సరే ఏదైతేనేమే ధర్మ రక్షణ ఎవరికి వారిది అదే కర్తవ్యము. క్షత్రియాణం పరమో ధర్మ. ఉత్తమమైనటువంటి క్షత్రియుడు రాజ్యం వెళ్తున్నటువంటి వాడిని క్షమించడం తప్పు అని చెప్పి కొడుకు చెబితే, కానీ ఉత్తమమైనటువంటి వాడు చిన్న తప్పు చేసినా పెద్ద అనర్థదాయకమే. అంటే పెద్దవాడు చిన్న తప్పు చేసినా కూడా పెద్దదే. అందుకనే ఇవాళ మనం ఆయన వేసుకున్న డ్రెస్ ఏంటి, ఆయన తింటున్న తిండి ఏంటి, వెళుతున్న వాహనం ఏంటి, చేస్తున్న పనులు ఏంటి, మాటలు ఏంటి, జేబులో కాగితం పెట్టుకున్నాడా, కాగితం ప్రతిదాన్ని కూడా ఎక్స్పోజ్ చేసి పెద్ద చేస్తుంది. అంటే పెద్దవాడు చేసే ప్రతి చిన్న పని పెద్దదిగానే కనిపిస్తుంది. అలాగా రాజైనటువంటి వాడిని శపించడం ధర్మం కాదు. కానీ శపించావు, శాపం కనుక కుదరదు. కానీ ఈ వార్తనైనా కనీసం ఆయనకు చెప్పి పెట్టు అని చెప్పి ఇద్దరిని ఋషులను పంపించగా పరీక్ష మహారాజా పరమ సంతోషంగా స్వాగతం చేస్తాట. నాకు సరి అయిన శిక్షనిచ్చాడు. ఇది తప్పు చేసినటువంటి భావనతో మహాత్ములను, ఋషులను, మునులను నింద చేసిన దానికి లేక అవహేళన చేసిన దానికి నాకు కలిగిన శిక్ష ఇది అని పరమ సంతోషంగా తీసుకుని దానికి ఏం చేస్తాడు? సర్వసంగ పరిత్యాగం చేశాడు, అన్ని వదిలేశాడు. గంగా నది దగ్గరికి వెళ్ళాడు, ఏకస్తూప భవంతిలో కూర్చున్నాడు. నాకు మరణం వస్తుంది 7 రోజుల్లో. చూడండి, మరణానికి స్వాగతం పలు. రోజు చస్తున్నామండి,
ఆఫీసులో మేనేజర్ గోల, బాసు గోల, చావడమే. చావన్న పదం రామకోటి రాసినట్టుగా రోజు ఇట్లా అంటూనే ఉంటాం. ఏదో ఒక ప్రసంగంలో చావన్న, చస్తున్నా చస్తున్నా. ఈ చావన్న పదం రామకోటి రాసి ఉంటామో లేదో కానీ తెలియదు. ఈ పదం మాత్రం 10 సార్లు ఉచ్చరిస్తూ ఉంటాం. ఎన్నటికీ అలాంటి పదాలు అమంగళకరమైనటువంటి పదాలు ఇంట్లో వాడరాదు. ఎందుకంటే ఏ మూలాన ఏ తథాస్తు దేవుడు ఉన్నాడో తథాస్తు ఉన్నాడు అనుకోండి, తప్పి మన టికెట్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఒకవేళ కన్ఫర్మ్ కాకపోతే లాలు ప్రసాద్ ఉన్నప్పుడు దాన్ని ఏదో అప్గ్రేడ్ చేయడం కూడా ఒకటి పెట్టేసి వెళ్ళిపోయాడు. మీరు నార్మల్ టికెట్ తీసుకున్నా కూడా మీ కర్మ బాగుంది అంటే మీరు ఏసీలో, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీలో కూడా మీరు జర్నీ చేయండి అప్గ్రేడ్. అలాగే తథాస్తు దేవుడు ఏ మూలకన్నా ఉండి చావు అని అనుకోండి, అప్గ్రేడ్ చేశాడు అనుకోండి, అంటే రేపు రావాల్సిన టికెట్ ఇప్పటికే వచ్చేస్తుంది. అంటే నిన్నటిదాకా బాగానే ఉన్నారు కదండి, ఏమోనండి పురాణం విన్నాక ఆయనకే పోయిందో. అంటే అప్గ్రేడ్ ఎప్పుడు ఎవరికి అయిందో తెలియదు. అలాగే చావు అనే పదము అమంగళ పదాన్ని ఇంట్లో మనం వాడకుండా మంగళ పదాన్ని ప్రయోగాలు చేస్తూ ఆయన చావుకు సిద్ధంగా కూర్చున్నాడు. ఆ చావు ప్రసంగంలో మంగళకరమైనటువంటి వచనాలను వినటానికి సిద్ధంగా కూర్చున్నారు. వేల సంఖ్యలో అత్రేల వశిష్ఠ, చవన, భరద్వ అందరూ ఋషులు వచ్చారట. కానీ పురాణం చెప్పడానికి సరి అయినటువంటి వీధిలో ఎవరో ఒకతను వెళుతున్నాడు. 16 ఏళ్ల కుర్రాడు, వెంట్రుకలన్నీ భుజస్కంధాల మీద పడ్డాయి. మహాజ్ఞానంగా తేజస్సు కనిపిస్తా ఉంది. చిన్న పిల్లలు, ఆడపిల్లలు, ఆడవాళ్ళందరూ నాగులతో పుడుతున్నారు. ఎవరేం కొట్టినా పట్టించుకోకుండా అలా ఉంటుంది. వెళుతూ వెళుతూ ఏకస్తూప భవంతి కనిపించిన లోపలికి ఈయన రాకను చూడగానే వేల సంఖ్యలో ఉన్నటువంటి ఋషిమునులు, ఋషులు, జ్ఞానులు అందరూ ఒక్కమారు లేచి నిల్చున్నారు, స్వాగతం పలికారు. దివ్యమైనటువంటి ఆసనంలో కూర్చున్నటువంటి అర్ఘ్యమర్ఘ్య పూజాలన్నీ చేసి నమస్కారం చేసి ప్రార్థన చేసి ప్రశ్నలు అడుగుతారు. ఇంతకు ఈ మహాత్ముడు ఎవరు? సాక్షాత్ శుకాచార్యుల వారు, వ్యాసుల వారి కుమారులు. వారు ఎంతటి గొప్పవారు అని అంటే, ఒక ఇంటి నుండి ఒక ఇంటికి భిక్షాటనకు వెళితే ఒక ఇంటి దగ్గర ఎంతసేపు ఉంటారు భిక్షాటనలో అనే దాన్ని చెప్పడానికి భాగవతం చాలా సుందరంగా చెప్తుంది. సగోదోఘన మాత్రేణ గృహేషు గృహమేధినాం. సగోదోఘన మాత్రేణ, ఒక ఇంటి దగ్గర గోదోహనం అంటే ఆవు పొదుగు నుండి పాలు పితకటానికి, ఒక్కసారి పాలు పితకడానికి ఎంతసేపు పడుతుందండి? అంతసేపే ఒక ఇంటి దగ్గర ఉంటారట. అంటే ఆ పాల గిన్నెలో పైనుంచి ఒక్కసారి పొదుగు నుండి ఇలాగన్నారు, పాలు ఒక 5 ml 10 ml పాలు పడ్డాయి. అది పడటానికి ఎంత సమయం? అంత సమయం గుమ్మం దగ్గర ఉండి భవతి భిక్షాంది అంటాడు. మీరు అంతలో వచ్చి భిక్ష వేశారా, మీకు అది పుణ్యం. లేదా అంటే వెళ్ళిపోవడమే, అంతే. వేసో లేదు లేదు, ఇప్పుడే ఇంత పెన్న మీద పెట్టారు, చపాతి తీసుకొస్తారు, పెన్నం మీద ఎక్కడైనా పెట్టుకునే పోతారు, అలా వెళ్ళిపోయారు. అలాంటి మహాత్ముడు 7 రోజుల పాటు, 7 పగళ్ళు 7 రాత్రుల పాటు పరీక్షణ్ మహారాజును ఉద్ధారం చేయడానికి వచ్చి పరీక్షణ్ మహారాజు లేచి నించుని స్వాగతం సత్కారాలు చేసి అడిగినటువంటి ఉత్తమమైనటువంటి ప్రశ్న, మనలందరినీ గురించి మనకందరి కోసం అడిగినటువంటి ప్రశ్న ఏమంటున్నాడు పరీక్షణ్ మహారాజా? ప్రథమ స్కంద చివరి భాగంలో చెబుతారు. స్వామి, నితరాం మ్రియమాణస్య సంసిద్ధస్య వరీయసః. నితరాం మ్రియమాణస్య, మరణం ఎప్పుడు మన వెంట ఉన్నది. మరణం ఎప్పుడు మన వెంట ఉంది. వెంట ఉంది అని చెప్పడానికి దృష్టాంతం ఇప్పుడే మనం అంటుంటాం, ఏదో ఒక సందర్భం చావున పదం వాడుతుంది. అలాగా ఎల్లప్పుడూ నా వెంట ఉన్నటువంటి మరణము, నేను ఎప్పుడూ ఏదో ఒక విషయంలో బాధపడుతూ ఉంటాను. దీని నుండి నాకు ఉత్తమమైనటువంటి సద్గతి నాకు రావాలి, దొరకాలి. మరణమే నాకు వస్తుంది అని తెలిసినప్పుడు నేనేం చెయ్యాలి అని అంటే, దానికి ఆ మరణం వస్తుంది అని తెలిసినప్పుడు యశ్రోత్రవ్యం, ఏమి వినాలి, ఏమి జపం చెయ్యాలి, ఏమి ధ్యానం చెయ్యాలి, ఏ అనుష్ఠానం చెయ్యాలి, ఏ భగవంతుణ్ణి సంస్మరించాలి, ఏ రూపాన్ని నేను మదిలో చింతించాలి చెప్పండి. చావు వస్తా ఉంది, అందుకని ముందరగా ఎల్ఐసి బాండ్ పైన సంతకం పెట్టు అని చెప్పను. చావు అందరికీ వచ్చేదే. నితరా ప్రియమాణస్య, పోని మనం చావకుండా ఏమన్నా పర్మనెంట్ గా ఉన్నామా? దాని చావు పైన పేటెంట్ ఏమన్నా తీసుకొని వచ్చామా చావకుండా ఉండటానికి? ఎవరి వల్ల కాదే. టెస్ట్ ట్యూబ్ బేబీలను ఇంకోటి సృష్టి చేశారు, అది చావకుండా ఉండటానికి ఎవడన్నా ప్రయోగాలు చేశాడు? ఇప్పుడు పిల్లలు ఎలా పుట్టాలి, ఎలా పుడతారు, దానికి ఏం ప్రయోగాలు చేయొచ్చు? ఇవన్నీ ఆల్రెడీ మన ప్రయోగాలు జరిగినటువంటి మన శాస్త్రాలు, ఇతిహాసాలు. దుర్యోధనుడు ఎలా పుట్టాడు, దృష్టద్యుమ్నుడు ఎలా పుట్టాడు, ద్రోణాచార్యుల వారి జననం ఎలా జరిగింది,
ఇవన్నీ చూస్తే ఈ సైన్స్ కన్నా మన సైన్స్ ఎంత గొప్పది. తల్లి గర్భంలో లేకుండా ఆ పిండం బయటపడితే దుర్యోధనుడు దాన్ని 100 ముక్కలు చేస్తే లోపల చిన్న ఆక్సిజన్ తక్కువైనా బిడ్డ మరణిస్తుందేమో. తల్లి ఎక్కువగా తింటే కారం తగిలితే వాడికి బాధ కలుగుతుందేమో. కానీ లోపల నుండి బయటకు వచ్చినటువంటి పిండాన్ని 100 ముక్కలు చేసి 100 కుండల్లో వేసి అక్కడ వేయాల్సిన ఔషధ వనమూలికలన్నీ వేసి తల్లి గర్భంలో పెరిగితే ఎలా ఉండాలో అలాగని చేసి పెట్టినటువంటి మన సైన్స్, మన ధర్మశాస్త్రం, మన వేద ఇతిహాసం, మన భాగవతం, మన భారతం, మన వ్యాస ప్రణీతం, మన సనాతనమైన భారత ధర్మం ఇది. ఇంత గొప్పదైనటువంటి శాస్త్రం సాగు పైన ఇప్పటిదాకా ఎవడు దాన్ని జయించడానికి ఎవడి వల్ల సిద్ధం కాలేదు. ఎంత తమాష అంటే మనకిన్నా దుర్మార్గులైనటువంటి దానవులు రాక్షసులు తపస్సు చేయడం, నేను చావకూడదు, నేను చావకూడదు, నేను చావు, ప్రతివాడు అదే చేశాడు. కానీ ఎవడన్నా ఒకడు బతికాడా? కంసుడు ఇదే హిరణ్యకశపు, హిరణ్యాక్ష, మీరు నముచి ఇలువలాయ ప్రతి ఒక్కడిని తీసుకోండి, చావకూడదనే తపశ్చర్యం భస్మాసుర. కానీ ఏ ఒక్కడన్నా బతికింది చూపించాడు. అంచేత చావు నిరంతరంగా ఉన్నటువంటిది. ఇలాంటి చావు పైన మనం ఏ రకంగా ఉండాలి, ఏం చేస్తే మనం మృత్యు అందరికీ వచ్చేదే. కానీ మృత్యువును జయించేటువంటి మహామర్ఖతున్నాడు. ఇక్కడ ఉపదేశం చేసేవాడెవడు? మృత్యుంజయ మార్కండేయ ఋషి. ఆ కథ మన అందరికీ తెలుసు. అనుగ్రహం చేసినటువంటి పరమశివుడు. ఆ శివుడే మరొక రూపంగా పరుషుల శుకాచార్య రూపంగా భాగవతం చెప్పడానికి కూర్చున్నారు. త్రయంబకం యజామహే సుగంధిం పుట్టివర్ధనం ఉర్వారకం వందనాన్ మృత్యోర్ముక్షయమామృతాత్. ఆ మృత్యువుకే మృత్యువైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఉపాసన మనకందరికి మంచిదవుతుంది. కావున మరణించేటువంటి వాడు ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, ఏది వినాలి. అందుకనే వీడి జీవితంలో ఏదన్నా విన్నాడో లేదో తెలియదు, కానీ కనీసం చచ్చేటప్పుడన్నా చెవిలో వాడికి నారాయణ నారాయణ అన్న చెప్పండి, లేకపోతే సహస్రనామని చెప్పండి, అవన్నీ పెడతారు. ఇంకా మనం కొంత ట్రెండ్ ఎక్కడ దాకా మార్చామంటే భగవద్గీత వింటే చచ్చినప్పుడే వినాలని తావు చేసి కూడా అప్పుడు భగవద్గీత చివరికి మా పరిస్థితుల్లో ఉంటే భగవద్గీత అంటే ఎవడో పోయాడని అప్పుడు. అలాంటి దుస్థితికి మనం ఎన్నోసార్లు నేను శేషుతో దెబ్బలాడుకుంటాం. కొన్ని ప్రసంగాలు అలాంటి కొన్ని అనుభవించాం. అలాగా దానికోసం కాదు, ఉన్నప్పుడు చదవకపోతే తర్వాత చెవిలో చెప్పిన ప్రయోజనమే. రాతి గోడకు కన్నంలో చెప్పినా ఒకటే, మరణించాక మన చెవిలో చెప్పినా ఒకటి. ఎన్నిసార్లు ఈ గోడకు కన్నం పెట్టి దాంట్లో మీరు విశ్వాసం చెప్తే ఏం ప్రయోజనం అవుతుంది చెప్పండి? ఉన్నప్పుడే దానికి నేనేం చెయ్యాలి, స్మర్తవ్యం భజనీయం వా, కర్తవ్యం ఏంటి, ఏం జపం చేయాలి చెప్పండి. చావు వస్తుంది అని తెలిసింది, 7 రోజులకు ఉందని గ్యారంటీ ఉంది, శాపం ఇచ్చేసి వెళ్ళిపోయారు, ఏం చెయ్యాలి చెప్పండి అని అడగ్గా దానికి అద్భుతమైనటువంటి మాట చెప్పటానికి సంసిద్ధమవుతున్నారు శుకాచార్యుల వారు. 2వ స్కందంలో ప్రారంభం చేస్తున్నారు. శ్రీ శుకౌవాచ వర్యానేషదే ప్రశ్నః కృతే లోకహితం నృప ఆత్మవిత్ సంహిత పుంసాం శ్రోతవ్యాదిషు యఃపరః. శుకాచార్యుల వారు అన్నారు, అయ్యా చాలా ఉత్తమమైనటువంటి ప్రశ్న అడిగారు. వర్యాని ఈషదే ప్రశ్న అడిగినటువంటి వాడి ప్రాజ్ఞకుణ్ణి ముందు వాడిని పొగడాలి. చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న. బుద్ధుదా ప్రశ్నలు అడుగుతావా, తిట్టరాదు. 2వ తరగతి ప్రశ్నలు అడగకూడదా? చిన్నతనంలో ప్రశ్నలు అడుగుతుంటారు. ప్రశ్నలు అడగడమే తేజస్వి లక్షణం. అది అంటే దాంట్లో ఉన్న తిరకాసును అర్థం చేసుకోవడం, లేదా ఆ ప్రశ్నకు తిరకాసు పెట్టడం బుద్ధివంతుల లక్షణం. అది ప్రశ్న అడుగుతున్నాడు అంటే వాడి ఐక్యూ లేదు చాలా బాగుందని అర్థం. ఏమి అడగడం ముద్దపప్పులాగా గోడ కూర్చున్నాడు. కానీ కొందరు ఉంటారు, అన్ని వింటారు, మనసులో ఆలోచిస్తారు, తర్వాత ప్రశ్నలు వేసుకుంటారు, సమాధానం వెతుక్కుంటారు, రాకపోతే గురువు గారిని అదే మన అంచేత ప్రశ్న అడగడం ఇది ఒక శ్రేష్టమైనది. అంచేత ప్రాశ్నికుడు ఎప్పుడు కూడా సాంత్వన పడతారు, పొగడాలి. అలా శుకాచార్యులు వరియాని ఏషదే ప్రశ్న, ఉత్తమమైన ప్రశ్న అడిగావు. దీనికోసం లోకహితం నృప. లోక అంటే లోకాలని కాదు, ప్రజలు. లోకహితం, ప్రజల హితం కోసం పరీక్ష మహారాజు అడగకపోయింటే, శుకాచార్య వారు చెప్పకపోయింటే ఇవాళ నాకు లేదు నీకు లేదు. లోకహితం ఆత్మవిత్ సంహిత పుంసాం శ్రోతవ్యాదిషు యఃపరః. వినటానికి చాలా ఉన్నాయి, చెబుతాను విను. చెప్పి ఇప్పుడు చెప్పను, రేపు చెప్తాను అన్నారు. కాబట్టి రేపు సాయంకాలం సరిగ్గా 6 గంటలకు పెట్టుకున్నాను. ఎందుకంటే ఇవాళ రాక కొంత ఆలస్యం, తర్వాత ఇంకేదో సంకల్ప కార్యక్రమం, ఇతర కార్యక్రమాల వల్ల కొంత
ఆలస్యమైంది. 6 గంటలకు ప్రారంభం అవ్వాల్సింది 6:40 ప్రారంభమైంది. చేత రేపు సరిగ్గా 6 గంటలకు ప్రారంభం చేసుకొని 8 గంటలకు ముగించుకుందాం. భగవంతుడు ఎంత చెప్పటానికి నాకు వాక్శక్తిని ఇస్తాడో అంత చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. హరే నమః. శ్రీకృష్ణ. హరే రామ హరే రామ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. గోపాల కృష్ణ భగవాన్ की जय।